Hi students, welcome to online classes of Unique Study Circle. సో చూడండి, లాస్ట్ వీక్ మనము కండక్ట్ చేసినటువంటి మార్క్ టెస్ట్ 4 ఏదైతుందో దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా? రైట్. సో ద ఫస్ట్ క్వశ్చన్, 37/13 ఈక్వల్స్ టు 2 + 1/x + 1/y + 1/z. ఫైండ్ XYZ అయినా XYZలను కనుగొను. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిని ల్యాడర్ ఫ్రాక్షన్స్ అంటాము. ఎస్ఐ కానిస్టేబుల్స్కి అయితే ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రతి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ జనరల్గా క్వశ్చన్ ఎలా ఉంటుందంటే 1 + 1/1 + 1/1/1/3 ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి సొల్యూషన్ చూసుకుంటూ పోతాము. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనము ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి రివర్స్ వస్తే కూడా ఎలా చేయాలో నేను ఆల్రెడీ క్లాసెస్లో కూడా చెప్పాను. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్. జనరల్గా ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఒక వాల్యూ, వై ప్లేస్లో ఒక వాల్యూ, జెడ్ ప్లేస్లో ఒక వాల్యూ మనము ఆప్షన్ నుండి సెలెక్ట్ చేసుకొని దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటంటే 37/13. కానీ మనం ఆప్షన్ నుండి తీసుకున్నట్టయితే చాలా టైం తీసుకుంటుంది. దాన్ని సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ 37/13 ఉంది కదా, డివైడ్ చేద్దాం. 13 × 2 26, ఇంకా 11 ఉంటుంది. 13 × 2 26, 11 ఉంటుంది. 11/13. సో ఈ ఫ్రాక్షన్ ఏదైతుందో దీన్ని రివర్స్ చేయాలి, అంటే క్రమభిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి. 11 × 1 11, మళ్ళీ 2 ఉంటుంది, 2/11. మళ్ళీ ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేయాలి, 11/2. 2 × 5 10, మళ్ళీ 1 ఉంటుంది, 1/2. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఈ 2 ఏదంటే ఈ 2, ఫస్ట్ 2 ఏదైతుందో ఇది. తర్వాత ఏముంది ఎక్స్ వాల్యూ ఏముంది చూడండి 1, వై వాల్యూ ఏముంది చూడండి 5, జెడ్ వాల్యూ ఏంటంటే ఇక్కడ 1/z ఉంది, ఇక్కడ 1/2 ఉంది. సో మనకు సింపుల్గా ఎక్స్ వాల్యూ ఏంటి, వై వాల్యూ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 5 అండ్ జెడ్ వాల్యూ వచ్చేసి 1/z 1/2 అంటే జెడ్ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఆన్సర్ 152 అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నా సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, మీకు ఇప్పుడు 9 3/4 అంటే 9 కంటే ఎక్స్ట్రా ఉంది, దీన్ని మనం 10 కంటే తక్కువ అని రాయొచ్చు. 9 3/4ని 9 కంటే ఎక్కువ ఉన్నదానిని 10 కంటే తక్కువగా రాయొచ్చు. అలానే 99 కంటే ఎక్కువగా ఉన్నదానిని 100 కంటే తక్కువగా రాయొచ్చు. అలాగే 999 కంటే ఎక్కువగా ఉన్నదాన్ని 1000 కంటే తక్కువగా రాయొచ్చు. సో చూడండి, సో ఇక్కడ 999 995 చూడండి, 999 995/999 ఉంది. దీని జనరల్ ప్రాసెస్ ఏంటంటే ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి ఈ నెంబర్ని యాడ్ చేసి బై చేసి 999 కట్ చేసి అప్పుడు ఇంటూ చేయాలి. కానీ ఇప్పుడు 999 × 999ని మల్టిప్లై చేయడానికి మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా చేయకుండా నేను ఏమంటున్నానంటే చూడండి, ఆల్రెడీ క్వశ్చన్లో 999 995/999 ఉంది, అంటే 999 కన్నా ఎక్స్ట్రా ఉంది, అంటే 1000 కంటే లెస్. 999 కంటే ఎక్స్ట్రా ఉందంటే 1000 కంటే లెస్ ఉన్నట్టే. ఎంత లెస్ ఉన్నట్టు? ఆల్రెడీ 999లో మనకు 995 ఉన్నది, అవైలబుల్గా ఉన్నది 995, టోటల్ 999 అంటే లెస్ పార్ట్స్ ఏంటి 4 parts బై 999. అంటే సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటి డిఫరెన్స్ని న్యూమరేటర్లో తీసుకుంటున్నాను, బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటున్నాను, ఇంటూ 999 యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఒక్క స్టెప్లో ఫినిష్ చేద్దాం. 999 × 1000 అంటే 999 000 మైనస్ 4 × 999 4 × 999/999. సో 999 క్యాన్సల్, లాస్ట్కు 9000 ఉంది. 9000లోకి వెళ్ళి 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది 8996 వస్తుంది. ఆల్రెడీ బిఫోర్ ఏముంది 99 ఉంది, సో ఇక్కడ 99. సో యాక్చువల్గా ఈ 9000లో నుంచి మనం 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది అంటే 996 వస్తుంది. సో ముందున్నటువంటి 99 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. మన ఆన్సర్ 99896 అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ టైం ఇది ఏపీ ఎస్ఐకి రావడం జరిగింది,
అంతకుముందు కూడా తెలంగాణలో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. లాస్ట్ టైం తెలంగాణ ప్రిలిమ్స్లో కూడా సేమ్ బేస్డ్ క్వశ్చన్ 1/R1 1/R2 అనే మల్టిప్లికేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, మీకు ఒక క్వశ్చను, ఇలాంటి క్వశ్చన్స్ మీకు చెప్పాను ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్లో కూడా. ఆన్లైన్లో చెప్పాము, ఆఫ్లైన్లో చెప్పాము, క్లియర్గా చూడాలి. ఇలా ఉందనుకోండి, సపోజ్ 10/11 అని ఇలా ఉన్నప్పుడు ఒకటే చూడండి 3 4 4 5 5 6 10 11 ఇలా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కంటిన్యూషన్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్లో నుండి లాస్ట్ ఫ్రాక్షన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ 1 1 1 1 ఎందుకు ఉంటుంది అంటే 3కి 4కి డిఫరెన్స్ 1, 4కి 5కి డిఫరెన్స్ 1. కానీ ఎలా ఉన్నా క్వశ్చన్లో డిఫరెన్స్తో నీకు ప్రాబ్లం లేదు ఇక్కడ. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఉంది కదా. ఈ 3 5 7 9 19ని పట్టించుకోకుండా ఫస్ట్ ఫ్రాక్షన్ 1/1 స్క్వేర్, లాస్ట్ ఫ్రాక్షన్ 1/10 స్క్వేర్. 1/1 స్క్వేర్ అంటే 1 అవుద్ది, ఇది 1/100 అవుద్ది. 100 × 1 100 - 1 అంటే 99/100 అవుతుంది. సో ఇది సెకండ్ ఆప్షన్. ఓకే, నా చూడండి థర్డ్ క్వశ్చన్. స్టార్ ఈజ్ అన్ ఆపరేషన్ సచ్ దట్ ఏ స్టార్ నాట్ a + b హియర్ స్మాల్ ఏ స్టార్ బి ఈక్వల్స్ టు, చూడండి స్టార్ అనేది ఒక ఆపరేషన్. స్టార్ ఈజ్ అన్ ఆపరేషన్ సచ్ దట్ ఏ స్టార్ బి ఈక్వల్స్ టు 2a. ఏ స్టార్ బి అంటే 2a ఏ స్టార్ బి అన్నప్పుడు 2a కండిషన్ తీసుకోవాలి. ఏ స్టార్ బి అన్నప్పుడు a + b కండిషన్ తీసుకోవాలి. ఏ స్టార్ బి అన్నప్పుడు a స్క్వేర్ కండిషన్ తీసుకోవాలి. అంటే ఏ స్టార్ బి అనేది 3 టైప్స్లో డిఫైన్ అయింది. ఏ స్టార్ బి ఈక్వల్స్ టు 2a ఎప్పుడు తీసుకోవాలి, a + b ఎప్పుడు తీసుకోవాలి, a స్క్వేర్ ఎప్పుడు తీసుకోవాలో మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఏ స్టార్ బి ఈక్వల్స్ టు 2a వెన్ a ఈజ్ గ్రేటర్ దాన్ b అంటే ఇక్కడ చూడండి, సపోజు ఇప్పుడు 7 స్టార్ 5 ఉంది, లేదా ఫస్ట్ ఇక్కడ ఉంది చూడండి మీరు 5 స్టార్ 7 ఉంది, 5 స్టార్ 7 ఉంది అంటే ఫస్ట్ది a, సెకండ్ది b. ఇక్కడ a ఎక్కువగా ఉందా, b ఎక్కువగా ఉందా అంటే a తక్కువ, b ఎక్కువ. అంటే సింపుల్గా a లెస్ దాన్ b అంటే మేడ, అంటే a ఈజ్ లెస్ దాన్ b. అంటే a లెస్ దాన్ b కండిషన్ ఉన్నప్పుడు ఏ స్టార్ బికి ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే a లెస్ దాన్ b అయినప్పుడు a + b యూజ్ చేయాలి. అప్పుడు 5 స్టార్ 7 అంటే సింపుల్గా ఏమవుతుందంటే 5 + 7 12 అవుతుంది. అలానే సపోజు ఇక్కడ చూడండి 4 స్టార్ 4 ఉంది. 4 స్టార్ 4 అన్నప్పుడు ఇది a అవుద్ది, ఇది b అవుద్ది. a b ఎలా ఉందంటే ఈక్వల్ ఉంది. సో a ఈక్వల్స్ టు b కండిషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, a స్క్వేర్ చేయాలి 4 స్క్వేర్ అంటే 4 స్టార్ 4 వాల్యూ ఏమవుతుంది 16 అవుతుంది. సో ఈ టైప్లో మనకు ఏ స్టార్ని 3 టైప్స్లో డిఫైన్ చేశాడు. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడండి 5 స్టార్ 7. 5 స్టార్ 7 అంటే డైరెక్ట్ ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి అంటే ఈ కండిషన్, సెకండ్ కండిషన్. ఏతో కంపేర్ చేస్తే బి మోర్ ఉంది కాబట్టి ఏ కండిషన్ యూజ్ చేయాలి మనము 5 స్టార్ 7లో 5 + 7 అనే కండిషన్ యూజ్ చేయాలి. చూడండి ఏ లెస్ దాన్ బి అంటే ఏంది, a + b ప్లస్ అనే ఆపరేషన్ యాజ్ ఇట్ ఈజ్. 4 స్టార్ 4 అంటే ఏ వాల్యూ b వాల్యూ ఈక్వల్ ఉంది. a ఈక్వల్స్ టు b అంటే వాట్ ఈస్ ద ఆపరేషన్, a స్క్వేర్ బై 3 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం. 5 స్టార్ 5 అంటే ఈక్వల్, సో 5 స్క్వేర్ మైనస్ 15 స్టార్ 11 అంటే a ఈజ్ గ్రేటర్ దాన్ b. a ఎక్కువగా ఉంది, b తక్కువగా ఉంది. a గ్రేటర్ దాన్ b అంటే 2a. 2a వాల్యూ 15, b వాల్యూ 11, 2a అంటే 15 మైనస్ 3 అనే ఆపరేషన్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి 15 5 + 7 ఏమవుతుంది 12 అవుతుంది. 12 + 16 ఏమవుతుంది 28 అవుతుంది. ఇది 25 × 3 ఏమవుతుంది 25 × 3 75 అవుతుంది. 75లో 30 తీసేయండి. 75లో 30 తీసేస్తే 45 అవుతుంది. 45లో 3 తీసేస్తే ఏముంటుంది 42 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 28/42 అంటే 14తో కట్ చేద్దాం. 14 × 2 14 × 3 సో 2/3 అనేది మన ఆప్షన్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ 2/3. ఓకే చూడండి ఇలాంటి నెంబర్స్ యావరేజ్ క్వశ్చన్ ఇది 1 2 2 3 3 4 4 5 5 5 6 6 6 7 7 యొక్క అంక మధ్యమం ఎంత? అంక మధ్యమం మీన్స్ యావరేజ్. దెన్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ యాక్చువల్గా 1 టైం ఉంది, 2 టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. జనరల్ మెథడ్లో చేయాలంటే 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేరు అలా 1 స్క్వేరు 1 స్క్వేరు 2 స్క్వేరు 3 క్యూబు 4 ఇలా అన్ని నెంబర్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ యాడ్ చేసినప్పుడు యావరేజ్ అంటే ఏం చెప్పండి, మామూలుగా
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1ని 1 టైం కలిపితే 1, 2ని 2 టైమ్స్ కలిపితే 4 అవుతుంది, 4 అంటే 2 స్క్వేర్ అనొచ్చు. 3ని 3 టైమ్స్ కలిపితే 9 అవుతుంది, 3 స్క్వేర్ అనొచ్చు. 4ని 4 టైమ్స్ కలిపితే 16 అవుతుంది, 4 స్క్వేర్ అవ్వచ్చు. అలా 7 స్క్వేర్ వరకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ నెంబర్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ తీసుకొని ఇవన్నీ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో బై ఆ నెంబర్ వేయాలి. సో ఇదంతా మీకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. మీకు ఆల్రెడీ క్లాసెస్లో చెప్పడం జరిగింది. డైరెక్ట్ ఎలా చేయాలంటే 2n+1/3 అనే షార్ట్ కట్ యూజ్ చేస్తే సరిపోతుంది. n అంటే ఏంటంటే సింపుల్గా 7, n వాల్యూ ఏంటి 7. సో 2 × 7 + 1/3 15/3 అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 5. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఒక ఆటగాడి 40 ఇన్నింగ్స్ల సగటు 50 పరుగులు. అతని అత్యధిక మరియు అత్యల్ప స్కోర్ల మధ్య వ్యత్యాసం 172 పరుగులు. ఒకవేళ ఈ 2 ఇన్నింగ్స్లను తొలగించినచో మిగిలిన ఇన్నింగ్స్ల సగటు 48 పరుగులు అయినచో అతని అత్యధిక స్కోర్ ఎంత? ద బ్యాటింగ్ యావరేజ్ ఫర్ 40 innings ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఈజ్ 50 runs. His highest score exceeds the lowest score by 172 runs. If these 2 innings are excluded, the average of the remaining innings 48 runs. Find the highest score. That is the question. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా వస్తుంది. మీరు సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ నార్మల్ మెథడ్లో మనం ఆన్సర్ చేద్దాం. నార్మల్గా ఎలా చేద్దామనేది చూడండి. సో నార్మల్గా ఆల్రెడీ 40 innings 40 innings యావరేజ్ ఏమని చెప్పండి 50. 40 innings యావరేజ్ 50 అంటే టోటల్ 2000. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ సమ్ 2000. 40 innings యొక్క యావరేజ్ 50 ఉందంటే టోటల్ ఏమవుతుంది 2000. ఆ 40 inningsలో హైయెస్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్ని లోయెస్ట్ స్కోర్ చేసినటువంటి ఇన్నింగ్స్ని మనం ఎక్స్క్లూడ్ చేసాం. అంటే 2 innings తీసేసాం. అప్పుడు 38 innings ఉంటాయి. 40 inningsలో 2 innings మనం డిస్కార్డ్ చేస్తే రిమైనింగ్ ఇన్నింగ్స్ ఏమున్నాయి 38. బట్ యావరేజ్ ఏమి ఇచ్చాను నేను? యావరేజ్ 48 runs ఇచ్చాను. మిగిలిన 2 innings సగటు ఎంత ఇచ్చానంటే 48 ఇచ్చాను. అంటే 40 innings టోటల్ 50 అంటే టోటల్ 2000 వచ్చింది. ఇప్పుడు 38 innings 2 innings లీవ్ చేస్తే 38 innings ఉన్నాయి. యావరేజ్ కూడా 50 ఉన్న, యావరేజ్ 48 అయింది. ఇప్పుడు ఈ 2 numbers మల్టిప్లై చేయాలి. సో సింపుల్ 38 × 48 చేద్దాం ఒకసారి. 8 × 8 64, 8 × 3 24 అండ్ 8 × 4 32. 32 + 30 62 అండ్ 4 × 3 12 18. 18 × 24 అవుతుంది. 18 × 24 అన్నప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, 2000కి 1824కి డిఫరెన్స్ చూద్దాం. 2000లో 1800 పోతే 200 ఉంటుంది. 200లో 24 పోయినప్పుడు మనకేమవుతుంది 176 ఉంటుంది. 200లో 24 అన్నప్పుడు ఏమవుతుంది 176 ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏముందంటే 2 innings ఉన్నాయి. ఈ 2 innings ఏంటంటే 172. ఈ 2 innings యొక్క టోటల్ 176 అంటే హైయెస్ట్ స్కోరు ప్లస్ లోయెస్ట్ స్కోరు. 2 innings ఒకటి హైయెస్ట్ స్కోర్ చేసింది ఉంది, ఒకటి లోయెస్ట్ స్కోర్ చేసింది ఉంది. అదేమవుతుందంటే 176 అవుతుంది. మరి క్వశ్చన్లో ఆల్రెడీ హైయెస్ట్ స్కోర్కి లోయెస్ట్ స్కోర్కి డిఫరెన్స్ 172 పరుగులు అని ఇచ్చాడు. దట్ ఈస్ 172. క్లియర్గా చూడండి, ఇందులో 2 innings వచ్చాయి, ఈ డిఫరెన్స్ 176 వచ్చింది. ఈ 2 innings ఏంటంటే ఒకటి హైయెస్ట్ స్కోరు, ఒకటి లోయెస్ట్ స్కోరు. హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోర్ 176 అనేది మనకు క్వశ్చన్లో అది వాల్యూ తోటి వచ్చింది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్కి లోయెస్ట్ స్కోర్కి డిఫరెన్స్ 172 అనేది క్వశ్చన్లో ఉంది. సో మనం ఫైండ్ అవుట్ చేయమన్నది హైయెస్ట్ స్కోర్ కాబట్టి లోయెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. 2 highest = 8 అవుతుంది, 4 అవుతుంది, 348 అవుతుంది. 2తో కట్ చేస్తే 2 × 1 2, 2 × 7 14, 2 × 4 సింపుల్గా 174 అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 174 అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్గా చూడండి, ఇది జనరల్గా ఉంటుంది మెథడ్, అయినా ఇదే సింపుల్ మెథడ్. 40 innings టోటల్ 50 ఉంది, 2000 అయింది. అందులో 2 innings లీవ్ చేసాం మనం. ఒక దాంట్లో హైయెస్ట్ స్కోర్ చేసిండు, ఒక దాంట్లో లోయెస్ట్ స్కోర్ చేసిండు. ఆ 2 innings పక్క పెడితే 38 innings ఉన్నాయి. సో అప్పుడు యావరేజ్ 48 అయింది. ఇది క్వశ్చన్లో మెన్షన్ అయింది. ఇది 2000, ఇది 1824. ఇది ఎవరికి ఇబ్బంది అవుతుంది అంటే ఈ 2 numbers మల్టిప్లై చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో 1824 డిఫరెన్స్ 176. ఈ 2 innings ఏంటంటే ఒకటి హైయెస్ట్ స్కోర్, ఒకటి లోయెస్ట్ స్కోర్ కలిపితే 176. మరి క్వశ్చన్లో హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్కి డిఫరెన్స్ 172. లోయెస్ట్ క్యాన్సిల్. ఇది 2 highest = 348. సో హైయెస్ట్ ఈక్వల్స్ ఏమవుతుందంటే 174 అవుతుంది. సో ఇదే బెస్ట్ ఏమనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇంకొక మెథడ్లో చూడొచ్చు. చూడండి ఒకసారి. ఇప్పుడు 50 innings యావరేజ్ ఏముంది 40 ఉంది. 40 innings యావరేజ్ 50 ఉంది.
40 ఇన్నింగ్స్ యావరేజ్ 50 ఉంది, 2 ఇన్నింగ్స్ లివ్ చేస్తే 38 ఇన్నింగ్స్ యావరేజ్ 48 ఉంది. ఓకేనా? ఇప్పుడు 40 ఇన్నింగ్స్లో నుంచి 38 ఇన్నింగ్స్ అంటే ఎన్ని ఇన్నింగ్స్ లెస్ అయ్యి 2. సో 50 ఉన్నటువంటి యావరేజ్ 40 అయిందంటే ఎంత లెస్ అయింది? -2. సో ఈ డిఫరెన్స్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి, ఈ డిఫరెన్స్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. -2 × 48 అంటే -96, -2 × 40 అంటే -80, -96 -80 -176. -176 అంటే మైనస్ నెగ్లెక్ట్ చేయాలి మనం. ఈ 176 అనేది ఏం చెప్తుందంటే ఆ రిమైనింగ్ 2 ఇన్నింగ్స్ ఉన్నాయి కదా వాటి గురించి చెప్తుంది. ఇక్కడ మనం సింపుల్గా మళ్ళీ అంటే నేను ఈ 176 ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్టర్నేట్ చెప్తున్నాను. ఈ డిఫరెన్స్ తోటి ఈ నెంబర్ని, ఈ డిఫరెన్స్ తోటి ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకు 176 వచ్చింది. ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ ప్లస్ లోయెస్ట్ స్కోర్ 176, హైయెస్ట్ స్కోర్ మైనస్ లోయెస్ట్ స్కోర్ 172, లోయెస్ట్ క్యాన్సల్ 2 హైయెస్ట్ ఈక్వల్స్ టు మనకేమవుతుంది 8, 4, 348 అవుతుంది. సో హైయెస్ట్ ఈక్వల్స్ 174 అవుతుంది. ఎలా చేసినా అంతే టైం పడుతుంది, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 17వ ఇన్నింగ్స్లో 85 పరుగులు చేయడం ద్వారా ఒక ఆటగాడి సగటు పరుగులు 3 పెరిగింది. అయినా 17వ ఇన్నింగ్స్ తర్వాత సగటు పరుగులు ఎంత? చూడండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు 16 ఇన్నింగ్స్లు ఆడాడు వాడు. 17వ ఇన్నింగ్స్లో 85 పరుగులు చేశాడు, అవునా? 16 ఇన్నింగ్స్ల తర్వాత ఆడేదే 17వ ఇన్నింగ్స్. A batsman in his 17th innings make a score of 85 runs. 17th innings లో అని స్కోర్ ఎంత అంటే 85 అండ్ thereby increases his average by 3 runs. అంటే 16 ఇన్నింగ్స్ తర్వాత ఎక్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే x+3 అవుతుంది యావరేజ్. 16th ఇన్నింగ్స్ తర్వాత ఉన్నటువంటి యావరేజ్ ఎక్స్ అనుకుంటే 17th ఇన్నింగ్స్ తర్వాత యావరేజ్ ఏమవుతుందంటే x+3 అవుతుంది. సో మీరు జనరల్ మెథడ్లో చేయాలంటే 16 ఇన్నింగ్స్ టోటల్ 16x ప్లస్ 17th ఇన్నింగ్స్ రన్స్ యాడ్ చేసి మళ్ళీ 17 × x+3 చేస్తే మీకు ఏమొస్తుందంటే 16x ప్లస్ 85, 17x ప్లస్ 51, 16x 17x 1x 85 31 is సో దట్ ఈస్ 51కి 85కి డిఫరెన్స్ ఏమవుతుందంటే 34 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 34 అనేది ఎక్స్ అనేది 16th ఇన్నింగ్స్ ఆఫ్టర్, కానీ క్వశ్చన్లో 17th ఇన్నింగ్స్ ఆఫ్టర్ అడిగాడు కాబట్టి 34కు 3 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 37 అవుతుంది. సో ఇది జనరల్ కాన్సెప్ట్. దీన్ని మనము ఇంకా షార్ట్ వేలో చేయొచ్చు, అది క్లియర్గా వినండి ఒకసారి. బ్యాట్స్మెన్ మేక్స్ 85 రన్స్ ఇన్ హిస్ 17th ఇన్నింగ్స్. క్లియర్గా చూడాలి, 17th ఇన్నింగ్స్లో వాడు 85 రన్స్ చేశాడు. 17th ఇన్నింగ్స్లో అంటే బిఫోర్ ఇన్నింగ్స్ ఏంది 16th. ఎప్పుడైనా క్వశ్చన్లో ఒకటే గుర్తుంచుకోండి, 17th ఇన్నింగ్స్ వాడు ప్లే చేస్తున్నాడంటే 16th ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, 16th ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా 17th ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలానే అని ఇన్ కేస్ 17th బిఫోర్ అంటాడు, 17th బిఫోర్ అంటే 16th ఆఫ్టరే, 16th ఆఫ్టర్ అన్న ఫైండ్ అవుట్ చేస్తుంది, 17th ఆఫ్టర్ 15, 18 ఇన్నింగ్స్ తర్వాత అంటే మనకు ఫైండ్ అవుట్ చేయరాదు. ఆ క్వశ్చన్ ఆ డాటా సరిపోదు, అలా ఉండదు కూడా క్వశ్చన్. సో చూడండి, వాడు 17th ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ చేశాడు? 85 రన్స్. బై మేకింగ్ 85 రన్స్ ఇన్ ఈ 17th ఇన్నింగ్స్ యావరేజ్ రన్స్ ఆఫ్ ఎ క్రికెటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 రన్స్. అంటే క్లియర్గా చూడండి, 17th ఇన్నింగ్స్లో వాడు 85 రన్స్ చేశాడు, అందుకే యావరేజ్ 3 ఇంక్రీజ్ అయింది. అంటే ఈ 85లో ఆల్రెడీ ఇంక్రీజ్డ్ వాల్యూ ఉంది. 5 years తర్వాత నీ ఏజ్ 30 years. ఆఫ్టర్ 5 years యువర్ ఏజ్ ఈజ్ 30 years. ఆఫ్టర్ 5 years నీ ఏజ్ 30 years ఉందంటే అట్ ప్రజెంట్ అయింది 25. అలానే 17th ఇన్నింగ్స్ మీద యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 3 ఇంక్రీజ్ అయింది. 3 ఇంక్రీజ్ అయినప్పుడు ఎందుకు 3 ఇంక్రీజ్ అయిందంటే 85 రన్స్ చేయడం వలన. సో 85లో ఆల్రెడీ ఇంక్రీజ్డ్ వాల్యూ ఉంది కాబట్టి మనం మైనస్ చేయాలి. 17 ఇన్నింగ్స్ మీద 3 ఇంక్రీజ్ అయింది. సింపుల్, వాడి స్కోర్ ఏదైతుందో స్కోర్ తీసుకోవాలి. ఇంక్రీజ్డ్ అన్నప్పుడు ఆల్రెడీ 85లో ఇంక్రీజ్డ్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. ఇన్ కేసు డిక్రీజ్డ్ అంటే ప్లస్ చేయాలి, ఇంక్రీజ్డ్ అంటే మైనస్ చేయాలి. ఇంక్రీజ్డ్ అంటే ప్లస్ చేయాలని మీ డౌట్ మీకు చాలామందికి వస్తుంది, కానీ ఎందుకు మైనస్ చేయాలంటే ఆల్రెడీ 85 అనేది ఇంక్రీజ్డ్ వాల్యూ, సో ఒరిజినల్ వాల్యూ కావాలంటే మైనస్ చేయాలి. ఏం ఇంక్రీజ్ అయింది? 17 ఇన్నింగ్స్ మీద 3 ఇంక్రీజ్ అయింది. సో 85లో నుంచి 51 పోతే మనకేమొస్తుంది? 34 వస్తుంది.
మరి మనము ఇంక్రీజ్లో నుంచి వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే మనం బ్యాక్ వస్తున్నాం. బ్యాక్ అన్నప్పుడు ఈ 34 ఏమవుతుందంటే 16th ఇన్నింగ్స్ అనేది 16th ఇన్నింగ్స్ అంటే 34, 17th ఇన్నింగ్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 runs అన్నాడు. కాబట్టి 34 + 3 ఏమవుతుంది మనకు 37 అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. A cricketer whose bowling average is 12.4 runs per wicket takes 5 wickets per 26 runs and thereby decreases his average by 0.4. The number of wickets taken by him before the last match was. That is the question. So, ఇక్కడ బౌలింగ్ యావరేజ్కి రిలేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అలిగేషన్లో చేస్తాం. ఇప్పుడు ఒక క్లాస్లో బాయ్స్ యావరేజ్ 30 kgs ఉంది యావరేజ్ వెయిట్, గర్ల్స్ యావరేజ్ 25 kg వెయిట్ ఉంది. సో టోటల్ క్లాస్ యావరేజ్ 28 kg ఉందనుకోండి. సో ఇలా డిఫరెంట్ చూసి మనం అలిగేషన్లు ఎలా చేసామో అలా చేయాలి. ఈ అలిగేషన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే 2 టైప్స్లో ఉన్నప్పుడు, 2 వేరియేషన్స్ ఉన్నప్పుడు మనము ఈ మెథడ్ని అప్రోచ్ అవుతాం. ఎందుకంటే ఇందులో ఫస్ట్ యావరేజ్ ఉంది, నెక్స్ట్ సెకండ్ యావరేజ్ ఉంది. ఆల్రెడీ బేసిక్గా ఉన్నటువంటి యావరేజ్ ఏముంది క్వశ్చన్లో చూడండి, 12.4 runs పర్ వికెట్ అనేది ఫస్ట్ యావరేజ్. సెకండ్ యావరేజ్ ఏంటంటే 25 runsకి 26 runsకి 5 wickets తీశాడు. సో 26 runsకి 5 wickets తీశాడంటే న్యూ యావరేజ్ ఎంతో చూడండి, 5 × 5 25.5 అంటే 5.2 అనేది న్యూ యావరేజ్ అవుతుంది. 26 runsకి 5 wickets తీశాడంటే యావరేజ్ ఎలా వస్తుందంటే టోటల్ రన్స్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్ వేసినప్పుడు బౌలింగ్ యావరేజ్ వస్తుంది మనకు. టోటల్ రన్స్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు బౌలింగ్ యావరేజ్. 26 runs 5 wickets, దట్ ఈస్ న్యూ యావరేజ్ ఈజ్ 5.2. ఓకే, ఓల్డ్ యావరేజ్ ఈజ్ 12.4, న్యూ యావరేజ్ ఈజ్ 5.2. సో 2 types of averages are there. First average is 12.4, second average is 5.2. So basically average is decreased by 0.4. అంటే బేసిక్గా ఉన్నటువంటి 12.4 0.4 డిక్రీజ్ అయ్యి ఏమైంది 12 అయింది. ఏమైంది 12. సో బేసిక్గా ఉన్న యావరేజ్ 12.4లో 0.4 డిక్రీజ్ అయ్యి 12 అయింది. సో 12.4కి 12కి డిఫరెన్స్ 0.4, 5.2కి 12కి డిఫరెన్స్ 6.8. సో సింగిల్ డిజిట్ తర్వాత డెసిమల్, సింగిల్ డిజిట్ తర్వాత డెసిమల్, కాబట్టి డెసిమల్ రిమూవ్ చేస్తే 17:1 అవుతుంది. అంటే న్యూ యావరేజ్ ప్రకారం 1 part ఆఫ్ వికెట్స్ తీసుకుంటే ఓల్డ్ యావరేజ్ ప్రకారం 17 parts ఆఫ్ వికెట్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో చూడండి, ఈ 1 part ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ వికెట్స్, 5 wickets. హియర్ 5 wickets, 1 part ఈక్వల్స్ 5 wickets. Then 17 parts equals how many wickets means 17 × 5, 85. So that is fourth option. 9 persons went to a hotel for taking their meals. 8 of them spent ₹12 each of their meals and 9 spent ₹8 more than average expending of all the 9. Total money spent by them was. Okay, so number of times exam లో వచ్చినటువంటి క్వశ్చన్, 9 మంది హోటల్కి వెళ్ళారు, అందులో 8 మంది ఒక్కొక్కరు ₹12 ఇవ్వగా 9వ వ్యక్తి అందరి సగటు కన్నా ₹8 ఎక్కువగా ఖర్చు పెట్టాడు. ఓకేనా, సింపుల్గా చూడండి. ఫస్ట్ 9 మంది హోటల్కి వెళ్ళారు, అందులో 8 మంది ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెట్టారు 12. సో నేను యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 8 మంది ఒక్కొక్కరు ₹12 ఖర్చు పెట్టారంటే 12 తీసుకోండి. 9వ వ్యక్తి ఎంత ఎక్స్ట్రా ఎక్కువ ఖర్చు పెట్టాడు 8, ఆ ఎక్స్ట్రా ఖర్చు పైన వేయండి. 9వ వ్యక్తి పెట్టిన ఖర్చు 8 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 10వ వ్యక్తి పెట్టినటువంటి ఖర్చు 9 మందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే యావరేజ్ వచ్చేసి ఏమవుతుందంటే 12 + 1 ఏమైందంటే యావరేజ్ 13 అయింది. యావరేజ్ ఏమవుతుంది 13. టోటల్ మెంబర్స్ 9, యావరేజ్ 9, 13. సో 9 × 13 117 ఈజ్ అవర్ ఆన్సర్. సో 117 క్లియర్గా చూడాలి. సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు కూడా 9 మెంబర్స్కి హోటల్కి వెళ్ళారనుకోండి, 8 మెంబర్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఇస్తాడు, 9th మెంబర్ యొక్క మోర్ ఎక్స్పెండిచర్ ఇస్తాడు. ఇక్కడ 9 మంది హోటల్కి వెళ్తే అందులో 8 మంది ఒక్కొక్కటి ఎంత ఖర్చు పెట్టాడు 12. 8 మంది ఖర్చు తీసుకోండి. 9వ వ్యక్తి ఎంత ఎక్స్ట్రా పెట్టాడో అది లవంలో తీసుకోండి. 9 మంది పెట్టిన ఖర్చు 8 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 10th పర్సన్ పెట్టినటువంటి ఎక్స్పెండిచర్ 9 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో 12 + 1 యావరేజ్ 13 అంటే టోటల్ ఎక్స్పెండిచర్ 9 × 13 117. ఓకే రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉప్పు నీరు కలిసిన మిశ్రమంలో మొదట 20% ఉప్పు కలదు. మిశ్రమం నుండి 25 కిలోల నీరు ఆవిరైనప్పుడు మిగిలిన మిశ్రమంలో ఉప్పు పరిమాణం 30%. అయినా మొదట మిశ్రమం పరిమాణం ఎంత? ఆఫ్టర్ 25 kg of water had been evaporated from a solution of salt and water which had 20% salt, the remaining solution had been 30% salt. బేసిక్గా ఉన్నటువంటి ఫస్ట్ సొల్యూషన్లో 20% సాల్ట్ ఉంది, అవునా? నెక్స్ట్ ఇప్పుడు 30% సాల్ట్ అయింది. రేషియో ఆఫ్ సాల్ట్ 20% నుంచి 30%కి వెళ్ళిపోయింది. రేషియో ఆఫ్ సాల్ట్. రేషియో ఆఫ్ సొల్యూషన్ 30 నుండి 20కి వస్తుంది, 3:2. అంటే రేషియో ఆఫ్ సాల్ట్ ఏమైందంటే 20% నుంచి 30%కి ఇంక్రీజ్ అయింది. బట్ రేషియో ఆఫ్ సొల్యూషన్ ఏమవుతుందంటే 30 parts ఉన్నది 20 parts అవుతుంది. 1 part లెస్ అయింది. ఆ 1 part లెస్ అయింది, అది ఎవాపరేట్ అయింది, 25 kgs ఎవాపరేట్ అయింది. సో 1 part వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 25. దెన్ 3 parts ఈక్వల్స్ హౌ మచ్ మీన్స్ దట్ ఈస్ 75 kgs. అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the price of apple increases from 80 to 100 rupees. 80 rupees to 100 rupees increase అయింది. ఓకే, by what percent of person should be decrease the consumption of apple so that this expenditure remains same? రేట్ 8 to 100 ఇంక్రీజ్ అయింది. సో కన్జంప్షన్ 100 to 8 డిక్రీజ్ కావాలి. డిక్రీజ్డ్ పర్సన్ షుడ్ బి డిక్రీజ్ ద కన్జంప్షన్ అంటుంది. అంటే ఇంక్రీజ్డ్ వాల్యూ 80 to 100, బట్ డిక్రీజ్డ్ వాల్యూ 100 to 8. 100 to 80 అంటే 20 డిక్రీజ్ అయింది. 100లో 20 డిక్రీజ్ అయితే దట్ ఈస్ 20%. సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్స్ 68% of water and dry fruit contain 20% of water. How much dry fruit can be obtained from 100 kg of fresh fruit? ఇది ఫ్రెష్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ మీద ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి క్వశ్చన్. లాస్ట్ టైం కూడా ఎస్ఐకి అడగడం జరిగింది. చూడండి, ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్స్ 68% of water. అంటే తాజా పండ్లలో 68% వాటర్ ఉంటుంది. ఎండిన పండ్లలో ఎంత వాటర్ ఉంటుంది? 20% వాటర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు తాజా పండ్లలో 68% వాటర్ ఉంటే ఎండిన పండ్లలో 20% వాటర్ ఉంటుంది. ఓకేనా? తాజా పండ్లలో వాటర్ ఎక్కువగా ఉంటుంది, ఎండిన పండ్లలో తక్కువ ఉంటుంది. ఇది వాటర్ పర్సెంటేజ్, ఇది కూడా వాటర్ పర్సెంటేజ్. నువ్వేం చేయాలంటే ఈ డ్రై ఫ్రూట్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్కి సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు వాటర్ పర్సెంటేజ్ చూడొద్దు, పల్ప్ చూడాలి. గుజ్జు 68% నీరు పోతే మిగిలిన 32% ఏముంటుందంటే పల్ప్ ఉంటుంది. పల్ప్ 20% నీరు పోతే మిగిలిన 80% ఏముంటుంది? పల్ప్ ఉంటుంది. అంటే నువ్వు పల్ప్ని ఈక్వల్ చేయాలి ఎప్పుడైనా, వాటర్ని కాదు ఈక్వల్ చేయాల్సింది, పల్ప్. ఎందుకంటే తాజా పండ్ల నుండి ఎన్ని ఎండిన పండ్లు తయారవుతాయి? హౌ మచ్ డ్రై ఫ్రూట్ క్యాన్ బి ఒబ్టైన్డ్ ఫ్రమ్ 100 kg ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్ అన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఫ్రూట్, ఫ్రెష్ ఫ్రూట్ని ఫ్రూట్ అనుకుంటున్నాను, ఫ్రూట్. ఇది డ్రై ఫ్రూట్. ఓకే, ఇది ఫ్రెష్ ఫ్రూట్, ఇది డ్రై ఫ్రూట్. సింపుల్గా చూడండి, ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ ఉంది. ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ ఉన్నదంటే 32% ఏముంది? పల్ప్. మరి డ్రై ఫ్రూట్లో 20% వాటర్ ఉందంటే 80% ఏముంది? పల్ప్. వాటర్ కాకుండా రిమైనింగ్ పర్సంటేజెస్ ఈక్వల్ చేయాలి. చూడండి, 16 × 2 32, 16 × 5 80. సో ఫ్రూట్ ఇలానే ఉంచండి, డ్రై ఫ్రూట్ని ఇటు తీసుకురండి, 5 అక్కడే ఉంటుంది, ఈ 2 బై అవుతుంది. అంటే ఫ్రూట్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 5 parts. డ్రై ఫ్రూట్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 2 parts. ఈ ఫ్రూట్ అంటే ఫ్రెష్ ఫ్రూట్, ఈ 5 parts వాల్యూ ఎన్ని కేజెస్ ఉంది? 100 kgs ఉంది. 5 parts వాల్యూ 100 kgs. దెన్ 2 parts ఈక్వల్స్ హౌ మచ్? అంటే 5 × 20 చేస్తేనే కదా 100. మరి ఇక్కడ × 20 చేస్తే ఇక్కడ కూడా × 20 చేయాలి. 2 × 20 ఏమవుతుంది? మన ఆన్సర్ 40 అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, క్లియర్గా చూడాలి. ఫ్రెష్ ఫ్రూట్లో 68% ఉందంటే వాటర్, 32% పల్ప్ ఉన్నట్టు. ఇక్కడ 20% వాటర్ ఉందంటే 80% పల్ప్ ఈక్వల్ చేస్తున్నాం. అంటే ఫ్రెష్ ఫ్రూట్ 5 parts ఉంటే డ్రై ఫ్రూట్స్ 2 parts ఉంటుంది. అంటే ఒక 5 kgs ఫ్రెష్ ఫ్రూట్ని మనం ఎండబెట్టినప్పుడు ఏమవుతుందంటే 2 kg అవుతుంది. ఈ 5 parts ఉన్నది ఏమన్నాను? 100 kgs
ఫ్రెష్ ఫ్రూట్ అన్నప్పుడు 5 parts 100 అయితే 2 parts ఎంత 40 అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a town the population was 8,000. In a 1 year male population is increased by 10% and female population is increased by 8%, but the total population increased by 9%. The number of males in the town was, ఓకే, ఇది పర్సంటేజ్లో ఉన్నటువంటి పాపులేషన్ రిలేటెడ్ క్వశ్చన్. సో సింపుల్గా మేల్ ఫిమేల్, ఓకేనా, మేల్ పాపులేషన్ ఫిమేల్ పాపులేషన్ టోటల్ యాడ్ చేస్తే క్వశ్చన్లో 8,000 అని క్వశ్చన్లో మెన్షన్ అయింది మనకు. అయితే పురుషుల సంఖ్య మీన్స్ మేల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, 110. ఫిమేల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8%, దట్ ఈస్ 108. సో టోటల్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 9%. మేల్ పాపులేషన్ 10% ఇంక్రీజ్ అయింది, ఫిమేల్ పాపులేషన్ 8% ఇంక్రీజ్ అయింది, టోటల్ పాపులేషన్ 9% ఇంక్రీజ్ అయింది. సో 109. సో డిఫరెన్స్ ఆఫ్ 110 and 109 1. హియర్ ఆల్సో డిఫరెన్స్ 1. సో మేల్ పాపులేషన్ 1 part, female population 1 part, total 2 parts. This total 2 parts is equals to 8,000. Then male అయినా ఫీమేల్ అయినా హాఫ్ ఉంది. టోటల్ 2 parts 8,000 అంటే 1 part ఏమవుతుంది 4,000. సో 1 equals to 4,000. That is 4,000 is our answer, first option. Next question here. If A equals to B into D by C, B, C, D are each increased by 10%, then how much does A increase? సో యాక్చువల్గా మనకు ఒక రిలేషన్ ఇచ్చాడు, A ఈక్వల్స్ టు B ఇంటూ D by C అనేది ఇచ్చాడు, అవునా. ఈ ఏలో అంటే ఈ వాల్యూ ఏలో ఇంక్రీజ్ అంటే బీలో డీలో సిలో చూడాలి. ఏ వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది, BDC. మనం BDCని అబ్జర్వ్ చేస్తే ఏని అబ్జర్వ్ చేసినట్టే. సో సింపుల్గా నేను ఏ ఈక్వల్స్ ఏముంది చెప్పండి, B ఇంటూ D ఇంటూ C. RHS కాన్సెప్ట్ RHS వాల్యూనే తీసుకుంటున్నాను. LHS ఏముంది, ఏముంది, ఏ వాల్యూ దేనికి ఈక్వల్, BDCకి ఈక్వల్. బేసిక్గా ఈ వాల్యూ మొత్తం 100%గా తీసుకుంటున్నాను. బేసిక్గా ఈ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 100%. B ఇంక్రీజ్డ్ బై 10%, 110 by 100. అగైన్ D ఇంక్రీజ్డ్ బై 100%, 10%, 110 by 100. C ఆల్సో ఇంక్రీజ్డ్ బై 10%, 110 by 100. B 10% increased means 110 by 100. D also 10% increased. C also 10% increased. Cancel 100 cancel. So final answer is 110. 110 అంటే మనం బేసిక్గా తీసుకున్న వాల్యూ 100 కాబట్టి 110 అంటే మన ఆన్సర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, 10% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇలా చేయొచ్చు. వాల్యూ ఎందుకు అనుకుంటే కూడా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఏ వాల్యూ కదా, ఏ ఈక్వల్స్ ఏంటి, B ఇంటూ D ఇంటూ Cనా. D ఇంక్రీజ్డ్ బై 10%, C ఇంక్రీజ్డ్ బై 10%, ఓన్లీ B ఉంది. B క్వశ్చన్లో 10% ఇంక్రీజ్డ్ అని ఉంది. సో ఫైనల్ ఆన్సర్ B వచ్చింది. D 10% ఇంక్రీజ్డ్, C 10% ఇంక్రీజ్డ్, D C క్యాన్సల్, సేమ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది. B రిమైనింగ్ ఉంది. బట్ B ఫైనల్లో ఏం చెప్పాడు, 10% ఇంక్రీజ్ B. సో B 10% ఇంక్రీజ్ అంటే ఈ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు A కాబట్టి A కూడా 10% ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి ఆదాయం సంవత్సరం 2,000 రూపాయలు పెరిగింది సంవత్సరంలో. ఆదాయ పన్ను రేటు 25% నుండి 20% తగ్గడం వల్ల అతను చెల్లించే ఆదాయ పన్నులో మార్పు లేదు. అయినా అతని ప్రస్తుత ఆదాయం ఎంత? మ్యాన్స్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్ 2,000 ఇన్ ఏ ఇయర్. రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ హ్యావింగ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 25% to 20%. సో రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 25% నుంచి 20%కి డిక్రీజ్ అయింది. చూడండి, రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, నీకు ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. చూడండి, యాక్చువల్గా ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా నువ్వు పే చేసేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో డిఫరెన్స్ ఏం లేదు. నీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, నువ్వు పే చేసే ఇన్కమ్ ట్యాక్స్లో డిఫరెన్స్ ఏం లేదు అన్నప్పుడు ఏమవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ అయినట్టు. రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనట్టు, రెడ్యూస్ అయినట్టు. రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది. అందుకే నీ ఇన్కమ్ పెరిగినా కూడా నువ్వు పే చేసే ఇన్కమ్ ట్యాక్స్లో చేంజెస్ లేవు. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏముంది చెప్పండి, 25 to 20% డిక్రీజ్ అయింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేషియో అయింది 25 to 20 డిక్రీజ్ అయింది. ఇన్కమ్ రేషియో ఏమవుతుందో తెలుసా, 20 parts నుంచి 25 partsకి ఇంక్రీజ్ అవుతుంది. రివర్స్ ఉంటుంది. ఎందుకు అలా రివర్స్ ఉంటుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్ అయినా నువ్వు పే చేసే అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్లో డిఫరెన్స్ లేదన్నప్పుడు, సో రేట్ ఆఫ్ ట్యాక్స్ 25 to 20% ట్యాక్స్ రేటు డిక్రీజ్ అయింది. అంటే ఫైనల్గా నువ్వు పే చేసే ఇన్కమ్ ట్యాక్స్లో డిఫరెన్స్ లేదంటే, ట్యాక్స్ డిక్రీజ్ అయిందంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అయినట్టు. ట్యాక్సే ఇంక్రీజ్ అయిందనుకో, ఇన్కమ్ ఏమైనట్టు,
డిక్రీజ్ అయినట్టు, బట్ అమౌంట్లో చేంజెస్ లేనప్పుడు. సో ఇన్కమ్ అనేది 20 పార్ట్స్ ఉన్నది 25 పార్ట్స్ అయింది, అంటే 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఈ 5 పార్ట్స్ క్వశ్చన్లో 2000 అని మెన్షన్ చేశాడు. చూడండి, ఒక వ్యక్తి ఆదాయం 2000 రూపాయలు పెరిగింది అంటే ఇక్కడ ఇన్కమ్ అనేది 20 పార్ట్స్ నుంచి 25 పార్ట్స్కి ఇంక్రీజ్ అయింది. ఈ 5 పార్ట్స్ వాల్యూ 2000. సో అతని ప్రస్తుత ఆదాయం ఎంత అంటే 20 పార్ట్స్. సో 5 × 4 20, 2000 × 4 అంటే ఆన్సర్ ఏంటంటే 8000. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. చూడండి ఈ క్వశ్చన్ మీరు 38 × 38 × 38 అంటే 38 3 టైమ్స్ ఉంది. 38 క్యూబ్ అని తీసుకుంటున్నాను. సో చూడండి 38 అనేది 3 టైమ్స్ మల్టిప్లై అయింది కాబట్టి 38 క్యూబ్. 34 కూడా 3 టైమ్స్ మల్టిప్లై అయింది, 34 క్యూబ్. 28 కూడా 3 టైమ్స్ మల్టిప్లై అయింది, 28 క్యూబ్. మైనస్ ఇది ఇక్కడ 38 ఉంది, ఓకే 38 ఓకే. 34 ఉంది, ఓకే 34 ఉంది. కానీ 28 ప్లేస్లో ఏముంది చూడు, 84 ఉంది. అంటే 38 3 టైమ్స్ ఉంది, ఓకే. 34 ఓకే, 28 ఓకే. అంటే నేనేం తీసుకుంటున్నానంటే దాన్ని, సో 3 × 38 × 34 × 28 తీసుకుంటున్నాను. యాక్చువల్గా 38 యాజిటీస్ ఉంది, 34 యాజిటీస్ ఉంది, కానీ 28 × 3 చేస్తే 84 అవుతుంది మనకు. అంటే 3 × 28 అని తీసుకోకుండా 3 × 28 వాల్యూ 84 అని తీసుకున్నాడు. బై నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నామంటే 38 2 టైమ్స్ ఉందంటే 38 స్క్వేర్, 34 2 టైమ్స్ ఉందంటే 34 స్క్వేర్, 28 2 టైమ్స్ అంటే 20 స్క్వేర్, మైనస్ 38 × 24 34 మైనస్ 34 × 28 మైనస్ 38 × 28. ఈ ఫార్ములా చూడగానే మీకు ఒక ఫార్ములా ఐడియా రావాలి. ఆల్జిబ్రాలో మీకు సింప్లిఫికేషన్లో చెప్పాను. a³ + b³ + c³ మైనస్ 3abc బై a² + b² + c² మైనస్ ab మైనస్ bc మైనస్ c అంటే ఫార్ములా ఏం చెప్పాను, a + b + c అని చెప్పాను. ఓకేనా, a + b + c అని చెప్పడం జరిగింది. సో a + b + c అంటే నీకు a వాల్యూ 38 అవుతుంది, b వాల్యూ 34 అవుతుంది, c వాల్యూ 28 అవుతుంది. ఓకేనా, సో మనకేమవుతుంది టోటల్గా మన ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. 30 + 30 60, 60 + 20 80, 80 + 20 100 అవుతుంది ఆన్సర్. టోటల్ 100 అవుతుంది. సో దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే రైట్. చూడండి, జనరల్గా ఎవరికైనా ఒకటి ఐడియా ఉంటుంది ఏంటంటే √a అంటే ఏంటి, తర్వాత n టైమ్స్ ఉంటే ఏంటి, ఇన్ఫినిట్ ఉంటే ఏంటి ఐడియా ఉంటుంది. లేదా ఇది కూడా తెలిసి ఉంటుంది, √a + √a ఇన్ఫినిట్ ఉంటే ఏంటి, అలానే √a - √a ఇన్ఫినిట్ ఉంటే ఏంటి. కానీ ఇక్కడ నేను ఇచ్చినటువంటిది ఏంటో చూడండి ఒకసారి మీకు. అండ్ ఈ కాన్సెప్ట్లో ఉంది ఏంటి ఫార్ములా, √a + b√a ఓకే మైనస్ b√a ప్లస్ b√a మైనస్ b√a అలా ఇన్ఫినిటీ లాగా ఇచ్చాను ఈక్వల్స్. చూడండి స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. a + b√a మైనస్ b√a ప్లస్ b√a మైనస్ b√a ఇలా ఫస్ట్ ప్లస్ ఉంది, నెక్స్ట్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా ప్లస్తో స్టార్ట్ అయ్యి మైనస్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇదే ఇక్కడ మైనస్ ఉండి ప్లస్ ఉంటుంది. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆర్డర్ ఉంటే ఒక విధంగా చేయాలి, ప్లస్ మైనస్ ఆర్డర్ ఉంటే ఒక విధంగా చేయాలి. ఇలా ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏంటంటే 4a² - 3b అండర్ రూట్ ప్లస్ b బై 4a - 3b², 4a - 3b² అండర్ రూట్ ప్లస్ b/2 అనేటటువంటి ఫార్ములాలో యూజ్ చేయాలి. మనం ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ ప్లస్ ఉంది అనుకో, అక్కడ ఇక్కడ మైనస్ b వస్తుంది. ఇది ఆల్రెడీ నేను టాపిక్ చెప్పేటప్పుడు కవర్ చేయడం జరిగింది. సో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే 4a - 3b² అండర్ రూట్ ఆఫ్ 4a - 3b² ప్లస్ b/2. ఇక్కడ మైనస్ b ఎప్పుడు తీసుకోవాలంటే ప్లస్ మైనస్ కాకుండా మైనస్ ప్లస్ అన్నప్పుడు. సో మనకు ఈ కాన్సెప్ట్లో ఏ వాల్యూ ఏమవుతుంది 10 అవుతుంది, b వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. 4a - 3b² అండర్ రూట్ ఆఫ్ 4a - 3b² ప్లస్ b/2 దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, 4a - 3b², 4 × 10 - 3 × 3², 4a a వాల్యూ 10, b వాల్యూ 3, సో 3² ప్లస్ b మీన్స్ 3/2, 40 - 9 × 3 27, 40 - 27 that is 13, √13 plus 3/2 that is answer. √13 plus 3/2 means
సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. హియర్ √13 + 3/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడైనా 4a² కాదు, √4a - 3b² + b/2. సో ఇన్ కేస్ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్ ఉంటే సేమ్ 4a - 3b² ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం -b ఉంటుంది. ఓకే, రైట్. By selling 12 kg of potatoes for ₹63, a shopkeeper gains 5% means profit. What does he gain or loss percent by selling 50 kg of the same potatoes for ₹247.50? చూడండి, ఇక్కడ by selling 12 kgs of potatoes for ₹63, a person gains 5%. 12 కేజీలు ఆలుగడ్డ 43 రూపాయలకు అమ్మితే 5% లాభం వస్తుంది అన్నాడు. అంటే 63 రూపాయలకు అమ్మడం వలన 5% లాభం వస్తుంది. అంటే 105 విలువ 63 అయితే 100కి ఎంత? 5% ప్రాఫిట్ అనేది దేంట్లో ఉంది? 63 రూపీస్లో ఉంది. అంటే ఈ 63 రూపీస్ అనేది ఏం చెప్తుంది? 5% ప్రాఫిట్ చెప్తుంది. 5% ప్రాఫిట్ వాల్యూ దేనికి ఈక్వల్? 63. మనం 100% ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. 5 20s, 5 21s, 21 × 3 దట్ ఈస్ 60. ఈ 60 మనకి ఏం చెప్తుంది తెలుసా? 12 kg ఆఫ్ పొటాటోస్. అంటే 12 CP అనేది ఏమొచ్చిందంటే 60 వచ్చింది. 12 CP ఏంటి? 60. మరి 1 CP ఏమవుద్ది? 5 అవుద్ది. 1 CP ఏమవుద్ది? 12 × 5 60. క్లియర్గా చూడాలి. ఇప్పుడు 5% ప్రాఫిట్ అంటే ఏంది? 105కి 63 అన్నప్పుడు 100 pots ఈక్వల్స్ టు హౌ మచ్? అదే కాన్సెప్ట్లో నేను ఏమంటున్నాను? 5% ప్రాఫిట్ అంటే 105, దాని వాల్యూ 63 ఇక్కడ తీసుకోవాలి. 5% ప్రాఫిట్ 63, దెన్ 100 ఈక్వల్స్ హౌ మచ్ అంటే 60 వచ్చింది. ఈ 60 అనేది ఎంత CP? 12 CP. 12 కొన్న వేళ 12 CP 60 అయినప్పుడు 1 CP ఏమవుతుంది? 5 అవుతుంది. 1 CP అనేది 5 అవుతుంది కదా. మనకు మరి 50 CP ఏమవుతుంది చెప్పండి? 50 CP 250 అవుతుంది. క్వశ్చన్లో 50 SP ఏముంది చెప్పండి? క్వశ్చన్లో 50 SP 247.50 ఉంది. 247.50 ఆర్ 5 అంటే క్వశ్చన్లో 63 రూపీస్కి సేల్ చేస్తే 5% ప్రాఫిట్ ఉంది. 105కి 63, 100 ఈక్వల్స్ హౌ మచ్ అంటే 60 వచ్చింది. ఈ 60 ఎన్ని కొన్న వేళ? 12 కొన్న వేళ. 12 కొన్న వేళ 60 అన్నప్పుడు 1 కొన్న వేళ 5. 1 5 కొన్నామంటే 50 ఎంత కొన్నట్టు? 250. ఎందుకు 50 CP ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే క్వశ్చన్లో 50 SP ఉంది. 50 CP 250 ఉంది, 50 SP 247 ఉంది. CPతో కంపేర్ చేస్తే SP లెస్ ఉంది. అంటే మనకు లాస్ వస్తుంది. ఏమొస్తుంది? లాస్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ ఎంత? 2.5 లాస్. ఈ 2.5 లాస్ దేని మీద ఉంది? CP మీద ఉంది. 250% అంటే ఏంటి? ఇంటూ 100. ఒక 0 క్యాన్సల్. ఈ 0కి డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనం 2.5ని 10 తోటి ఇంటూ చేస్తే అది 25 అవుతుంది. సో 25 క్యాన్సిల్ అయితే మన ఆన్సర్ ఏమవుతుంది? 1% లాస్ అవుతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. A businessman sells a commodity at 10% profit if he had bought it at 10% less and sold it for ₹2 less, then he would have gained 16.2/3%. The cost price of the commodity is. ఒక్కసారి చూడండి క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. AP ప్రీవియస్ క్వశ్చన్. ఒక వ్యక్తి 10 వస్తువులను 10% లాభంతో అమ్మాడు. బేసిక్గా ఉన్నది 100, 10% లాభంతో అమ్మాడంటే ఎంత కమ్మినట్టు? 110. క్లియర్గా చూడండి. 100% ధరతోటి ఉన్నదాన్ని 10% లాభంతో అమ్మిండంటే 110కి అమ్మాడు. 10% లాభంతో అమ్మిన తర్వాత వాడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు అంటే ఆ వస్తువును నేను 10% తక్కువ ధరకు కొనుగోలు చేసి, అంటే 100కు కొని యాక్చువల్గా 110కి అమ్మిండు. బేసిక్గా వాడు కొన్నది 100, వాడు అమ్మింది 110, అందుకే వానికి 10% లాభం వచ్చింది. ఇట్స్ క్లియర్. కానీ నెక్స్ట్ అనుకుంటున్నాడు వాడు ఏమని? నేను ఆ వస్తువుని 10% తక్కువ ధరకు కొనుగోలు చేసి 10% తక్కువ ధరకు కొనుగోలు చేసి తర్వాత ₹2 తక్కువ ధరకు అమ్మితే 16.2/3% లాభం వచ్చేది. మీకు తెలుసు 16.2/3% అంటే ఏంది? 1/6. లాభం అంటే ఏంది? 7/6. లాభం అంటే ఏంది? 7/6. 16.2/3% అంటే 1/6. లాభం అన్నప్పుడు ఈ 2 కలపాలి, నష్టం అంటే తీసేయాలి. సో 6 × 15 105 అయింది. అంటే
ఇక్కడ ఫస్ట్ అమ్మేది 110 పార్ట్స్కి, సెకండ్ అమ్మేది 105 పార్ట్స్కి, డిఫరెన్స్ 5 పార్ట్స్. ఈ డిఫరెన్స్ 5 పార్ట్స్ అనేది క్వశ్చన్లో ₹2 తక్కువ ధర అన్నాడు. ఫస్ట్ 10% లాభంతో అమ్మడం అంటే 100 ఉన్నదాన్ని 110కి అమ్మడం. ఓకే, మళ్ళీ దీన్ని తక్కువకు 10% తక్కువ ధరకు తెచ్చుకొని ₹2 తక్కువకు అమ్మితే 16.2/3% లాభం వచ్చేదంటే దీని మీద 16.2/3% లాభం అంటే ఎంత కమ్మేటోడు 105. 90కి తెచ్చి 105కి అమ్మితే మనకి 16.2/3% లాభం వచ్చింది. మరి ఫస్ట్ అమ్మాలనుకున్నది 110, సెకండ్ టైం అమ్మింది 105 అంటే ఎంత తక్కువ 5 పార్ట్స్. ఆ 5 పార్ట్స్ వాల్యూ ఏముంది క్వశ్చన్లో ₹2 ఉంది. 5 పార్ట్స్ వాల్యూ ఏముంది ₹2 ఉంది. అయినా కొన్న ధర ఎంత అంటే బేసిక్గా కొన్నది 100 ఎంత. సో 5 × 20 100, 20 × 2 40, 20 × 2 ఏమవుతుంది 40. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్. రైట్. చూడండి, 12 కాపీలను ₹1800 అమ్మితే వచ్చే లాభం 3 కాపీలు కొన్న ధరకు సమానం. అయినా 1 కాపీ కొన్న ధర ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సింపుల్గా ₹1800 అనేది నువ్వు పక్కకు పెట్టేస్తే 12 copies of a book were sold for ₹1800, thereby gaining cost price of 3 copies. అంటే సింపుల్గా 12 కాపీలను అమ్మితే వచ్చే లాభం 3 కాపీలు కొన్న ధరకు సమానం. 3 కాపీలు కొన్న ధరకు సమానం అన్నప్పుడు నేనేం చెప్తున్నా క్వశ్చన్లో చూడు. 12 కాపీలను అమ్మితే వచ్చే లాభం 3 కాపీలు కొన్న ధరకు సమానం అంటే మీకు డైరెక్ట్ ఈ క్వశ్చన్ ఎలా చేయాలో నేను క్లాస్ వీడియోలో చెప్పడం జరిగింది. 12 కాపీలను అమ్మితే వచ్చే లాభం 3 కాపీలు కొన్న ధరకు సమానం అంటే లాభం అనేది ఎలా ఉందో చూడు. లాభం అనేది ఎలా ఉంది 3 కాపీలు కొన్న ధరకు సమానం ఉంది. అంటే నేను లాభం ఏమనుకుంటున్నా 3 కాపీలు కొన్న ధర అన్నాడు. సో కొన్న వెల ఏమనుకుంటున్నా 12 అనుకుంటున్నా. అప్పుడు అమ్మిన వెల ఏమవుతుంది 15 అవుద్ది. ఎందుకు అవుద్దో నువ్వు క్లియర్గా చూడండి క్వశ్చన్లో. 12 కాపీలను అమ్ముతుండు, వచ్చే లాభం 3 కాపీలు కొన్న ధరకు సమానం అన్నాడు. ఈ క్వశ్చన్లో 2 వాల్యూస్ ఉంటాయి. డబ్బులు పక్క పెట్టండి. 12 కాపీలు అనేది ఒకటి ఉంటుంది, 3 కాపీలు అనేది ఒకటి ఉంటుంది. 3 కాపీలు లాభం అన్నాడు కాబట్టి లాభం 3 అని తీసుకున్నాను. కానీ కొన్న ధరకు సమానం అన్నాడు కాబట్టి క్వశ్చన్లో ఉన్న ఈ 12ని కొన్న ధర అని తీసుకున్నాను. అప్పుడు అమ్మిన వేల ఏమైంది 12 అయింది. సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నేను ఇలా అనుకోవచ్చు. 12 అంటే 15 పార్ట్స్ కొన్న వేల ఎంత ఉంటుందో 12 పార్ట్స్ అమ్మిన వేల అంతే ఉంటుంది. సో 15 పార్ట్స్ కొన్న వేల సిపి ఈక్వల్స్ 12 పార్ట్స్ అమ్మిన వేల ఎస్పి ఎంత ఉందంటే క్వశ్చన్లో 1800 ఉంది. సో క్యాన్సిల్ చేస్తే 15 × 1 15 × 230. సో ₹120 వస్తుంది ఆన్సర్. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 120 అవుతుంది. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ డబుల్డ్ ద ప్రాఫిట్ ట్రిబుల్స్, ఫైండ్ ద ప్రాఫిట్ %. దట్ ఈస్ ద క్వశ్చన్. అమ్మిన వేల రెట్టింపు అయితే లాభం 3 రెట్లు అవుతుంది. అయినా లాభ శాతం ఎంత? ఓకే, రైట్. చూడండి, అమ్మిన వేల రెట్టింపు అయితే లాభం 3 రెట్లు అవుతుంది. సింపుల్గా నేనేమంటున్నా అనుకుంటే బేసిక్గా ఒక అమ్మిన వేల ఉన్నది, అమ్మిన వేల రెట్టింపు అయింది అంటే 2SP అయింది. అవునా? అమ్మిన వేల ఒక భాగం ఉన్నది 2 భాగాలు అయింది అంటే ఎన్ని భాగాలు పెరిగింది? 1 భాగం పెరిగింది. అమ్మిన వేల రెట్టింపు అయింది. 1SP విల్ బికమ్స్ 2SP అంటే ఇంక్రీజ్డ్ వాల్యూ ఏంటి 1SP. అప్పుడు ప్రాఫిట్ ఏమైందో తెలుసా? లాభం 3 రెట్లు అయింది అంటే 1 ప్రాఫిట్ ఉన్నది 3 ప్రాఫిట్ అయింది. అంటే ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అయింది 2. అంటే 1SP ఉన్నది 2SP అయింది. 1 ప్రాఫిట్ ఉన్నది 3 ప్రాఫిట్ అయింది. అంటే ఎస్పీలో 1SP ఈక్వల్స్ టు 2 ప్రాఫిట్. 1SP ఈక్వల్స్ 2 ప్రాఫిట్. ఇలా ఉన్నప్పుడు ఎస్పీ ఏమనుకోవచ్చు 2, ప్రాఫిట్ ఏమనుకోవచ్చు 1. క్లియర్గా చూడండి, ప్రాఫిట్ ఏమని చెప్పు 1, ఎస్పీ ఏముంది 2. అంటే నువ్వు ₹2కి సేల్ చేస్తే నీ ప్రాఫిట్ ₹1 ఉంది. నువ్వు సేల్ చేసింది ₹2, నీ ప్రాఫిట్ ₹1 ఉంది. అంటే సిపి ఏమవుతుంది 1 అవుతుంది. సిపి 1 డినామినేటర్లో తీసుకో, నీ ప్రాఫిట్ 1 న్యూమరేటర్లో తీసుకో. పర్సెంట్ అంటే ఇంటూ 100 చేయి. సో దట్ ఈస్ 100% ఈజ్ ఆన్సర్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్. Geeta buys a plot of land for ₹96,000. She sells 2/5 of it at loss of 6%. She wants to make a profit of 10% on the whole transaction by selling the remaining land. The gain % on the remaining land is, okay, that is the question. సో గీత ఒక ప్లాట్ను 96,000 కొనుగోలు చేసింది.
దానిలో 2/5 వంతు. సింపుల్, ఏం లేదు. 2/5 వంతు పోతే మిగిలింది ఎంత? 3/5. 2/5 పార్ట్ పోతే రిమైనింగ్ పార్ట్ ఏముంది? 3/5 ఉంది. సో ఈ 2/5 పార్ట్ ఏదైతుందో ఈ టోటల్ ఈ కాస్ట్, ప్లాట్ కాస్ట్ 96,000 అనేది పక్కా పెట్టండి, దాంతో పని లేదు మనకు. అడిగింది ఏంటంటే పర్సెంటేజ్ అడిగాడు. మిగిలిన భాగాన్ని ఎంత శాతం లాభంతో పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వాల్యూతో మనకు పని లేదు ఇక్కడ. సో 2/5 పార్ట్ పోతే రిమైనింగ్ 3/5 పార్ట్ ఉంది. ఓకేనా? 2/5 పార్ట్ వెళ్ళిపోతే రిమైనింగ్ టోటల్లో 2/5 పార్ట్ టోటల్ ప్లాట్ 2/5 పోతే రిమైనింగ్ ఏముంది? 3/5. ఈ 2/5 పార్ట్ని ఎలా సేల్ చేశాడు? లాస్ ఆఫ్ 6% అంటే 94% పే చేశాడు. రిమైనింగ్ 3/5 ఎంత పర్సెంటో తెలియదు. లెట్ us టేక్ ఇట్ as 100 x%. 6% లాస్ అంటే 94%. సెకండ్ పర్సెంటేజ్ తెలియదు, సో x% తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ హీ గాట్ 10% ప్రాఫిట్, మీన్స్ 110/100. సో సింపుల్ హియర్ 500 LCM 500 LCM 500. సో 94 into 3 means 188 plus 3x equals to 110/100. సింపుల్, సెకండ్ స్టెప్లో క్లోజ్ అయిపోతుంది చూడండి. సో ఇది మీకు ఏమవుతుంది వాల్యూ? సో 550, 188 plus 3x equals to 5 into 110, that is 550. What is the difference of 550 and 188? Means here 3x equals to 10 minus 8, that is 2, and 14 minus 8, 6, and 362 is there. So 3 into 1 3, 3 into 2 3 into 1 3, 3 into 2 6, అంటే 120 is there, remaining 2/3. సో 122/3 అంటే above 100 ఏముంది? 22/3 ఉంది. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్డ్. 10%, 12%, 15% వరుస రాయితీలకు సమానమైన ఒకే రాయితీ శాతం ఎంత? The single discount equal to 3 consecutive discounts of 10%, 12% and 5% is, that is the question. Okay, ఫస్ట్ 10% అంటే నీకు తెలుసు ఫ్రాక్షన్ 1/10, 12% అంటే నీకు తెలుసు 3/25, 5% అంటే నీకు తెలుసు 1/20. ఓకేనా? రైట్. అంటే 10 పార్ట్స్లో 1 పార్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. 25 పార్ట్స్లో 3 పార్ట్స్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. 20 పార్ట్స్లో 1 పార్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. రేషియోస్ ప్రకారం చెప్తున్నాను. 10 పార్ట్స్లో 1 పార్ట్ డిస్కౌంట్ ఇచ్చిండంటే 9 పార్ట్స్కి సేల్ చేశాడు. 25 పార్ట్స్లో 3 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చాడంటే 22 పార్ట్స్కి సేల్ చేశాడు. 20 పార్ట్స్లో 1 పార్ట్ డిస్కౌంట్ ఇచ్చాడంటే 19 పార్ట్స్కి సేల్ చేశాడు. ఏమైనా కామన్ థింగ్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. అదర్వైజ్ 25 into 2 50 into 100, దిస్ ఈజ్ 5,000 మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ మనకు 19 into 9 171 అవుతుంది. 171 into 22 2 into 7 14, 2 into 1 342 అవుతుంది. 342 6 7 3762 అవుతుంది టోటల్ వాల్యూ. సో టోటల్ మార్కెట్ ప్రైస్ మనకేముండే అంటే 5,000 ఉంది. 5,000 మార్కెట్ ప్రైస్ ఉన్నది. సెల్లింగ్ ప్రైస్ 3762 ఉందంటే లెస్ ఏంటో చూద్దాం మనము. సో 10లో 2 వెళ్ళిపోతే రిమైనింగ్ 8 ఉంటుంది. 9లో 6 వెళ్ళిపోతే 3 ఉంటుంది. 9లో 7 వెళ్ళిపోతే 2 ఉంటుంది. సో 1238 ఉంటుంది డిఫరెన్స్. అంటే వాడు ఇచ్చిన డిస్కౌంట్ 1238 ఇచ్చాడు. బేస్ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడు కాబట్టి 5,000 పర్సెంట్ మీన్స్ ఇంటూ 100, 2 zeros క్యాన్సల్. ఓకే, అగైన్ 5తో క్యాన్సల్ చేస్తున్నా. 5 into 10 50, 5 into 2 10, 5 into 4 20, 5 into 7 35, again 3 is there, 0.56 are 30. సో 247/6 ఉంది కదా, 0.6/10 ఉందంటే మళ్ళీ ఒక డిజిట్ లీవ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 24.76%. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, రేషియోస్ తోటైనా చేయొచ్చు, మీరు పర్సంటేజ్ తోటైనా చేయొచ్చు. ఒక బిస్కెట్ ప్యాకెట్ను 16 రూపాయలకు అమ్ముతారు. 1 packet of biscuit costs ₹16, but a pack of 4 of the same packet of biscuits cost 56. ఓకే, 1 బిస్కెట్ ఎస్పీ ఏముంది చెప్పండి. ఒక బిస్కెట్ ప్యాకెట్ 16 రూపాయలకు అమ్ముతారు. ఒకవేళ అలాంటి 4 బిస్కెట్లను 56 రూపాయలకు మాత్రమే అమ్మితే రాయితీ శాతం ఎంత? బేసిక్గా ఉన్నటువంటిది ఏంటంటే 16 రూపాయలు ఉంది. 16 రూపాయలకు అమ్మాలి 1 ప్యాకెట్ని.
కానీ 4 ప్యాకెట్స్ని 56 రూపీస్కి సేల్ చేసిరంటే 4 ప్యాకెట్స్ని 56 రూపీస్కి సేల్ చేసిరంటే 14 రూపీస్కే సేల్ చేసినట్టు. 4 ప్యాకెట్స్ని 56 రూపీస్కి సేల్ చేశారంటే 14 రూపీస్కి సేల్ చేశారు. అంటే 16 రూపీస్కి సేల్ చేయాల్సిన ప్లేస్లో 14 రూపీస్కి సేల్ చేశారంటే డిస్కౌంట్ ఏమి ఇచ్చారు? మనం డిస్కౌంట్ పర్సెంట్ ఫైండ్ చేయాలంటే 2 డిస్కౌంట్. దేని మీద డిస్కౌంట్? మార్కెట్ ప్రైస్ 16 మీద డిస్కౌంట్ ఇంటూ 100. సో 2 ఇంటూ 8. సో 100/8 అంటే ఏమవుతుందంటే 12.5 అవుతుంది. 100/8 దట్ ఈస్ 12.5. 4th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, a man purchases 2 clocks A and B at a total cost of 650. He sells A with 20% profit, B at a loss of 25% and gets the same selling price for both clocks. What are the purchasing prices of A and B respectively? యాక్చువల్గా 650 రూపీస్లో ఏ అనే క్లాక్ని బి అనే క్లాక్ని పర్చేజ్ చేశాడు ఒక పర్సన్. ఏ అనే క్లాక్, బి అనే క్లాక్. ఏ క్లాక్ని బి క్లాక్ని 650 రూపీస్కి పర్చేజ్ చేశాడు. బట్ ఏని మాత్రం సేల్ చేశాడు విత్ ప్రాఫిట్ ఆఫ్ 20%, మీన్స్ 120/100. బి సేల్స్ లాస్ ఆఫ్ 25%, మీన్స్ 75/100. లాస్ మీన్స్ మైనస్, ప్రాఫిట్ మీన్స్ ప్రైస్. సో హియర్ 100 క్యాన్సల్. సో సెల్లింగ్ ప్రైసెస్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి మిడిల్లో ఈక్వల్ తీసుకున్నాను. ఏ అనేది సిపి అవుతుంది, బి అనేది కూడా సిపి అవుతుంది. ఈ సిపిని 20% ప్రాఫిట్తో సేల్ చేసాం. 120/100 మల్టిప్లై చేసామంటే అది ఎస్పి అవుతుంది. ఇది 25/100 లెస్ ఉందంటే 75/100 అంటే ఇది ఎస్పి అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే A/B ఏమవుతుందంటే సింపుల్గా A/B ఈక్వల్స్ టు ఏకి ఆపోజిట్ ఉన్న వాల్యూనే ఏ అవుతుంది, బికి ఆపోజిట్ ఉన్న వాల్యూ బి అవుతుంది. 75:120 అంటే 5:8 అవుతుంది. సో 15తో కట్ చేస్తే మనకేమవుతుంది 5:8 అవుతుంది. ఏ కాస్ట్ 5 పార్ట్స్, బి కాస్ట్ 8 పార్ట్స్, టోటల్ 13 పార్ట్స్ వాల్యూ 650 రూపీస్ అవుతుంది. దెన్ ఫైండ్ వాటి కొన్న ధరలు అంటే 1 పార్ట్ ఎందుకు ఫైండ్ అవుట్ చేద్దాం. 13 × 5 50. 1 పార్ట్ 50 అయినప్పుడు 5 పార్ట్స్ 5 × 50, 8 పార్ట్స్ 8 × 50. సో 250 and 400 ఆన్సర్. 250 and 400 దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సో క్లియర్గా చూడండి మీరు, 2 క్లాక్స్ని 650 రూపీస్కి పర్చేజ్ చేశాడు అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ అది. ఏని 20% ప్రాఫిట్తో, బిని 25% లాస్తో సేల్ చేశాడు. ఓకే, సో A/B ఈక్వల్స్ ఏమవుతుంది అంటే ఏకి ఆపోజిట్ వాల్యూ ఏ అవుతుంది, బికి ఆపోజిట్ వాల్యూ బి అవుతుంది. 5:8 అంటే టోటల్ 13 పార్ట్స్ వాల్యూ 650, 1 పార్ట్ వాల్యూ 650. సో 5 పార్ట్స్ అంటే 250, 8 పార్ట్స్ అంటే 400 దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. Aditya, a trader, sells an item to a retailer at 20% discount but charges 10% on the discounted price for delivery and packing. The retailer sells it for ₹2046 more, thereby earning a profit of 25%. At what price had the trader marked the item? అంటే మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా చూడండి, ఆదిత్య ట్రేడర్ వారు ఒక వస్తువుని 20% రాయితీతో అమ్ముతున్నారు. అంటే జనరల్గా మార్కెట్ ప్రైస్ ఏముందంటే 100 ఉంది. 20% డిస్కౌంట్తో సేల్ చేస్తున్నారంటే 80 ఉంది. 80%కే సేల్ చేస్తున్నారు. 100 రూపీస్ ఉన్నదాన్ని 80%కి సేల్ చేస్తున్నారు. బట్ మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటున్నా, సెల్లింగ్ ప్రైస్ 80 అనుకుంటున్నా, 80కి ఇస్తూ ఒక పని చేస్తున్నారు. డెలివరీ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్ అని ఒక 10%, బట్ ఛార్జెస్ 10% ఆన్ ద డిస్కౌంటెడ్ ప్రైస్. అంటే వాళ్ళు 100 రూపీస్ ఉన్నదాన్ని 80%కే సేల్ చేస్తున్నారు. కానీ ఆ 80% మీద మళ్ళీ ప్యాకింగ్ ఛార్జెస్ 10% ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. అంటే 110/100 అంటే 80 రూపీసే పే చేయాలి. 100 రూపీస్ ఉన్నదానికి 80 రూపీసే పే చేయాలి. కానీ ప్యాకింగ్ ఛార్జెస్ 10% ఎక్స్ట్రా తీసుకుంటారు కాబట్టి అంటే నువ్వు ఎస్పీ ఏంటంటే 88 పే చేయాలి. ఎంత పే చేయాలి? 88 పే చేయాలి. ఓకేనా, 88 పే చేయాలి. సో 11 × 80. బట్ 88కి పే చేయడం వలన వాడు ఏమవుతుంది అంటే వాడికి చూడండి 10% అదనంగా వసూలు చేస్తున్నారు. అప్పుడు వాడు 25% ప్రాఫిట్ ఏం చేస్తున్నాడు, కొంచెం పైన తీసుకుంటా చూడండి. ఇక్కడ బేసిక్గా మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 ఉంది. బేసిక్గా మార్కెట్ ప్రైస్ 100 ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ 80 ఉండాలి. కానీ
దీని మీద 10% ఎక్స్ట్రా తోటి సేల్ చేస్తున్నాడు 110/100. 100 మార్క్డ్ ప్రైస్ 20% డిస్కౌంట్ తోటి అంటే 80కి సేల్ చేస్తున్నాడు. 10% ప్యాకింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నాడు అంటే సింపుల్గా 88కు సేల్ చేస్తున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏంది 88. అంటే షాప్ హోల్సేల్ వాడు 100 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్నదాన్ని 20% డిస్కౌంట్తో సేల్ చేయాలంటే 80కే సేల్ చేయాలి. కానీ 80% మీద 10% ప్యాకింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నాడు అంటే ఫైనల్గా వాడు 88కి సేల్ చేశాడు. కానీ వీడు రిటైల్ ప్రైస్ వాడు ఏం చేసిందంటే దాన్ని వీడు పర్చేజ్ చేసిన దానికన్నా కూడా 2046 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ కమ్మి వాడు 25% గెయిన్ అయ్యాడు. 25% గెయిన్ కావడం అంటే 125/100. సో 25 25 4s are సో 4 × 22 అంటే ఏమవుతుంది చూడండి, 4 2s are 4 2s are సో 110కి అమ్మాడు. అంటే SP2 ఇది SP1. SP1 అంటే ఏందో తెలుసా? హోల్సేలోడు 100 రూపీస్ ఉన్నదాన్ని రిటైల్లోనికి ఎంతకు సేల్ చేశాడు? 88కి. 88కి సేల్ చేస్తే దీనికన్నా వీడి ఎక్స్ట్రా 2046 రూపీస్ ఎక్స్ట్రాకి సేల్ చేసి వాడు 25% ప్రాఫిట్ గెయిన్ అయ్యాడంటే అంటే రిటైలోడు హోల్సేలోడు 88 రూపీస్కి సేల్ చేస్తే రిటైలోడు 110కి సేల్ చేశాడు. అంటే వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏముంది చెప్పండి? 88కి 110కి డిఫరెన్స్ ఏముంది అంటే ఇక్కడ 12 + 10 అంటే మనకు ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది 12 10 అంటే 22 డిఫరెన్స్ ఉంది. ఈ 22% వాల్యూనే 2046 అవుతుంది. సో 22% వాల్యూ 2046. దెన్ ఫైండ్ మార్కెట్ ప్రైస్ మీన్స్ దట్ ఈస్ 100. సో హియర్ 2 11s are 2 50s are again 11 1s are and 8 84 11 1s are 11 and 9 is the 94 11 8s are 88 11 6s are 66 186 into 5 అంటే సో 9300 is our answer. 9300 that is fourth option. క్లియర్గా మనం ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక హోల్సేలోడు ఏం చేస్తున్నాడు అంటే 100 రూపీస్ ఉన్నదాన్ని 20% డిస్కౌంట్తో సేల్ చేస్తున్నాడు. అంటే 80 రూపీస్కే సేల్ చేయాలి కానీ మళ్ళీ ఎక్స్ట్రా ప్యాకింగ్ ఛార్జెస్ 10% తీసుకుంటున్నాడు. అంటే 80 మీద ఎక్స్ట్రా 10% అంటే 110/100 అంటే సింపుల్గా వాడు 100 రూపీస్ ఉన్నదాన్ని హోల్సేల్ వాడు 88కి సేల్ చేశాడు. ఆ 88కి సేల్ చేస్తే వాడు ఆ ఎంత అమౌంటో తెలియదు మనకు, 88% తెలుసు. దాన్ని 2046 అంటే 2046 రూపీస్ ఎక్స్ట్రా సేల్ చేస్తే మళ్ళీ వీడికి రిటైల్లోనికి 25% ప్రాఫిట్ వచ్చింది. అంటే 88% మీద 25% ప్రాఫిట్ అంటే ఎంత? 110. అంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 88, హోల్సేల్ ఓన్ సెల్లింగ్ ప్రైస్ 88, రిటైల్ ఓన్ సెల్లింగ్ ప్రైస్ 110. సో ఈ 2% డిఫరెన్స్ 22. సో అమౌంట్లో డిఫరెన్స్ 2046. 22% gives 2046. Then 100 equals how much means that is 9300. Okay, alright. చూడండి 2 power 3 power 4 power 5 యొక్క ఒకట్ల స్థానం ఎంత? ఇది క్లియర్గా చూడాలి మీరు. యాక్చువల్గా 3 power 4 power 5 అన్నప్పుడు నేను ఒకట్ల స్థానంలో ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి క్వశ్చన్ కూడా ఏం చెప్పాను? ఘాతాంకాన్ని 4తో భాగించాలి. ఘాతాంకాన్ని దేంతో భాగించాలి? 4తో భాగించాలి. శేషంని బట్టి మనం చూడాలి. ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ 3ని చూస్తున్నాను. 4తో డివైడ్ చేయాలనేది ఒక రూల్ అని చెప్పాను. 3/4లో రిమైండర్ ఏం తీసుకుంటున్నామంటే మనం 3 తీసుకోవచ్చు, -1 కూడా తీసుకోవచ్చు. -1ని మళ్ళీ పవర్ 4 తీసుకున్నా అప్పుడు 1 అవుతుంది. మళ్ళీ 1కి పవర్ 5 తీసుకున్నా 1 అవుతుంది. అంటే సింపుల్గా రిమైండర్ ఏమొచ్చింది? 1. రిమైండర్ 1 వచ్చిందంటే క్వశ్చన్ ఎందులో ఉంది? 2లో ఉంది. సో 1 వస్తే 2ని 1 టైం తీసుకోవాలి. రిమైండర్ 2 వస్తే 2 × 2 4 అవుతుంది. సో రిమైండర్ 1 ఉంది కాబట్టి ఈ నెంబర్ని 1 టైం తీసుకోవాలి. 2 ఆన్సర్. ఈ యూనిట్స్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎక్స్పోనెంట్ ఫామ్లో చెప్పాను, మీకు ఫ్యాక్టోరియల్ ఫామ్లో చెప్పాను. ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఓకే, రైట్. హౌ మెనీ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1600 ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్స్? యాక్చువల్గా మీకు క్వశ్చన్ ఏం చెప్పాను నేను? ఒక సంఖ్య ఇచ్చి దాని కారణాంకాలు కనుక్కోవడం చెప్పాను, కారణాంకాల మొత్తం కనుక్కోవడం చెప్పాను, బేసిక్ కారణాంకాలు చెప్పాను, సరి కారణాంకాలు చెప్పాను, వాటి మొత్తం చెప్పాను, ప్రధాన కారణాంకాలు చెప్పాను, వాటి మొత్తం కూడా చెప్పాను. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఖచ్చిత గణాలు ఎన్ని, పర్ఫెక్ట్ క్యూబ్స్ ఎన్ని అన్నాడు. సింపుల్ ఏం లేదు చూడు. ఫస్ట్
అసలు ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనం ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1600కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూస్తే 5 into 3 15, 5 into 2, సో అగైన్ 5 into 6, 5 into 4, అగైన్ 2 into 3, 2 into 2, సో 2 into 16, 2 into 8, 2 into 4, 2 into 2, 2 into 1. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తోటి షార్ట్ డివిజన్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది మీకు. ప్రైమ్ నెంబర్స్ తోటి షార్ట్ డివిజన్ చేస్తే మనకు ఎన్ని టైమ్స్ వచ్చింది చూడండి. 5 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. 5 2 టైమ్స్ వచ్చింది. 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 6 టైమ్స్ వచ్చింది. ఓకేనా? రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, పర్ఫెక్ట్ క్యూబ్స్ ఖచ్చితంగా అనాలంటే ఇప్పుడు చూడండి 1 క్యూబ్ అంటే 1 కదా, అవునా? అంటే 1 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుద్దా కాదా? అవుతుంది. సో ఇందులో 5 power 0 అనేది ఒక పర్ఫెక్ట్ క్యూబ్. ఇందులో పర్ఫెక్ట్ క్యూబ్స్ ఏంటో తెలుసా? 2 power 0 పర్ఫెక్ట్ క్యూబే, 2 power 3 పర్ఫెక్ట్ క్యూబే, 2 power 6 కూడా పర్ఫెక్ట్ క్యూబే. 2 power 6 వరకు ఉందంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 5 అలా 2 power 6 వరకు ఉన్నాడు. 2 power 6లో పర్ఫెక్ట్ క్యూబ్ 2 power 0 అంటే పర్ఫెక్ట్ క్యూబే. 2 power 0 అంటే ఇది 1 అవుద్ది. 2 క్యూబ్ అంటే ఏమవుతుంది? 8 అవుద్ది. సో మీకు 2 power 6 అన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? 64 అవుద్ది. ఇవన్నీ పర్ఫెక్ట్ క్యూబ్. యాక్చువల్గా ఇది 1, ఇది 8, ఇది 64, ఇవన్నీ క్యూబ్సే. అంటే మనము ఎక్స్పోనెంట్ని చూసి పర్ఫెక్ట్ క్యూబా కాదా చెప్పొచ్చు. క్యూబ్ అంటే 3 చూసుకోవాలి మనం. ఇక్కడ ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి చూడండి. పర్ఫెక్ట్ 2 power 6లో 2 power 0, 2 క్యూబ్ 2. ఇక్కడ 5 power 0 ఉంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ అంటే 5 క్యూబ్ అవుద్ది. ఇక్కడ 5 క్యూబ్ లేదు. సో ఇక్కడ 1 ఉంది పర్ఫెక్ట్ క్యూబ్, ఇక్కడ 3 ఉన్నాయి. 1 into 3 ఏమవుతుందంటే 3 అవుతుంది ఆన్సర్. ఇలా మీకు షార్ట్ డివిజన్ చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలని చెప్పాను. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 7 plus 77 plus 777 plus 7777 till 100 terms divided by 8? అంటే ఇలా ఫస్ట్ది 7 ఉంది, తర్వాత నెంబర్ 77 ఉంది, తర్వాత నెంబరు 777 ఉంది, తర్వాత నెంబరు 4 7s ఉంది. అలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 100 నెంబర్స్ ఉన్నాయి. అలా 100 నెంబర్స్ని మనం 8తో డివైడ్ చేస్తే వచ్చేటటువంటి శేషం ఎంతో మనం చెప్పాలి. ఒకసారి చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నెంబర్ని 8తో డివైడ్ చేద్దాం. 7/8 అంటే రిమైండర్ 7ఏ. 77/8, 8 9s are 72, రిమైండర్ 5. సో 777ని డివైడ్ చేద్దాం. 8 9s are 72, 8 into 7 56, రిమైండర్ 1. అలానే 4 7s డివైడ్ చేద్దాం. 8 into 9 72, 7 57, 8 into 7 56, 8 into 1. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ రిమైండర్ ఏమొచ్చింది? 7. సెకండ్ రిమైండర్ ఏమొచ్చింది? 5. అంటే 100 పార్ట్స్లో 2 పార్ట్స్ పక్క పెడితే చూడండి, థర్డ్ నెంబర్ కానీ, ఫోర్త్ నెంబర్ కానీ, ఫిఫ్త్ నెంబర్ కానీ అన్ని నెంబర్స్ కూడా రిమైండర్ 1 వస్తుంది. ఇక అన్ని నెంబర్స్ కూడా 1. అలా ఫస్ట్ నెంబర్కి 1 రాలేదు, 7 వచ్చింది. సెకండ్ నెంబర్కి 5 వచ్చింది. ఇంకా మిగిలిన అన్ని నెంబర్స్కి రిమైండర్ ప్రతిసారి 1 1 1 1 1. ఇలా టోటల్ 100 నెంబర్స్లో 2 నెంబర్స్ సైడ్ చేస్తే ఇంకా ఉన్న నెంబర్స్ ఎన్ని? 98 నెంబర్స్. 98 నెంబర్స్కి ప్రతిసారి రిమైండర్ 1 వస్తుందంటే అన్ని రిమైండర్స్ 1 1 1 అని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 98. ఇది 12 + 98 ఏమవుతుంది? 110. మళ్ళీ ఈ 110ని మనం ఏం చేయాలంటే 8తో డివైడ్ చేయాలి. 8 into 1 8 అవుతుంది, 330. 8 into 3 24. లాస్ట్ ఫైనల్గా రిమైండర్ ఏమొచ్చింది? 6. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, 1 into 2 into 3 into 4 into dash dash 777/11 power k is a natural number. Then find the maximum value of k. k గరిష్ట విలువ ఎంత అన్నాడు. నేనేమంటున్నాను చూడండి, 1 into 2 into 3 into 4 into dash dash 777 అన్నాడు కదా, by 11 power k అన్నాడు. అవునా? k గరిష్ట విలువ ఎంత అన్నాడు? 11 power k. మీకు ఆల్రెడీ నెంబర్ సిస్టంలో చెప్పడం జరిగింది. గరిష్ట ఘాతాంకం హైయెస్ట్ పవర్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పాను. గరిష్ట ఘాతాంకం కనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే 1 నుంచి 777 వరకు ఉందంటే 777 ఫ్యాక్టోరియల్ అనే కదా అర్థం, by 11 power k. అంటే దీని అర్థం ఏంది? 777 ఫ్యాక్టోరియల్ని భాగించే 11 యొక్క గరిష్ట ఘాతాంకం ఎంత? 777 ఫ్యాక్టరీని భాగించే 11 యొక్క గరిష్ట ఘాతాంకం. అంటే గరిష్ట ఘాతాంకం కనుక్కోవాలంటే నేను చెప్పాను
దేని గరిష్ట ఘాతాంకంగా అనుకోవాలి? 11. 11తో భాగించాలి. 11 ఏళ్ళలో 77 అంటే 70లో పోతుంది. మళ్ళీ 11తో చేస్తే 11 6లో 66 అవుతుంది. ఇక 6 అనేది 11తో ఉండదు. కాబట్టి ఈ క్వశ్చన్ని పక్కకు పెట్టేసిన తర్వాత మిగిలినటువంటి వాల్యూస్ని యాడ్ చేయాలి. ఆ 76 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. మీకు గరిష్ట ఘాతాంకంగా అనుకోవడం కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. ఇది ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు టెన్షన్ తీసుకోవద్దు. చూడండి, a = 3 power 150 × 5 power 76 × 7 power 140, b = c = d ఇచ్చాడు. ద ఆర్డర్ ఆఫ్ ABCD ఫ్రమ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్, అవరోహణ క్రమం ఏది అన్నాడు. ఇది ఏపీ ఎస్ఐకో కానిస్టేబుల్స్కో ప్రిలిమ్స్లో అడగడం జరిగింది ఇలాంటి క్వశ్చన్. సో సింపుల్, మనకు చూడగానే ఇంత క్యాలిక్యులేషన్ చేయాలనిపిస్తుంది, అవసరం లేకుండానే సింపుల్గా క్లోజ్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, ఏ వాల్యూ ఫస్ట్ 3లలో ఉంది, 5లలో ఉంది, 7లో ఉంది. బి కూడా 3/7 ఉంది, సి కూడా 3/7 ఉంది, డి కూడా 3/7 ఉంది. లీస్ట్ వాల్యూ ఏముందో చూడు. ఫస్ట్ 3 power 150 ఉంది, 3 power 150 ఉంది, 3 power 148 ఉంది, 3 power 148 ఉంది, 3 power 151 ఉంది. అంటే 150 ఉంది, 148 ఉంది, 151 ఉంది. సో లీస్ట్ వాల్యూని నేను ఏమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. 3 power 148 అంటే ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ బి 5 పవర్ చూద్దాం. 5 power 76 ఉంది, 5 power 76 ఉంది, 5 power 80 ఉంది, 5 power 80 ఉంది. లీస్ట్ పవర్ వాల్యూ 5 power 76ని వై అనుకుంటున్నాను. నెక్స్ట్ 7 power 140, 7 power 139, 7 power 141, 7 power 141, 7 power 139ని నేను జెడ్ అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఏ ఏంటో చూద్దాం, ఏ వాల్యూ చూద్దాం. మనం క్లియర్గా చూడాలి. ఏ వాల్యూ 3 power 150 అన్నాడు. 148 అంటే ఏం చెప్పు? ఎక్స్ కదా. 3 power 148 అంటే ఇది ఎక్స్. 150 ఉందంటే ఒక 2 ఎక్స్ట్రా ఉంది, అంటే 3² అనే కదా. ఈ 3 power 150లో ఎక్స్ అంటే 3 power 148, ఇంకా 3 power 150 ఉందంటే 2 ఎక్స్ట్రా ఉంది, 3². 5 power 76 అంటే ఆల్రెడీ వై ఉంది. అండ్ 7 power 140, 7 power 139 అంటే జెడ్ ఉంది. మరి ఇంకొక 7 ఉంది కాబట్టి 7 power 1. ఇది చూడండి, 3² అంటే 9, 9 × 7 ఏముంది? 63 XYZ అవుద్ది. 63 XYZ వచ్చింది. ఏ వాల్యూ? బి వాల్యూ చూద్దాం. బి వాల్యూ 3 power 148 ఉంది. 148 అంటే ఎక్సే. 5 power 76 ఉంది. 76 అంటే వై అవుద్ది. అండ్ 7 power 141 ఉంది. 7 power 141 అంటే 139 అంటే ఏముంది చెప్పండి? జెడ్ ఉంది. అంటే 139 కంటే 149 2 ఎక్స్ట్రా కాబట్టి 7² అవుద్ది. 49 XYZ అవుతుంది. ఇది 49 XYZ. ఓకే, నెక్స్ట్ సి చూద్దాం. సి 3 power 148 అంటే ఎక్స్ ఉంది. 5 power 80 అంటే 5 power 76 అంటేనే వై. 5 power 8 అంటే 76తో కంపేర్ చేస్తే 84 ఎక్కువ, అంటే 5 power 4. జెడ్ 7 power 139 అంటే జెడ్ అవుద్ది. సో ఇక్కడ 7 power 139 సి వాల్యూ. సో దట్ ఈస్ జెడ్. 5 power 4 అంటే 625 XYZ వచ్చింది. నెక్స్ట్ డి చూద్దాం. డి అంటే ఏమవుతుంది చెప్పండి? 3 power 151 అంటే 148 అంటేనే ఎక్స్ ఉంది. 151 అంటే ఏమవుతుంది చెప్పు? అంటే 3 power 3 అవుద్ది. మళ్ళీ నెక్స్ట్ 5 power 80, 5 power 76 అంటేనే వై, మళ్ళీ 5 power 4 అవుద్ది. నెక్స్ట్ 7 power 142, 139 అంటేనే జెడ్, 142 అంటే 7³ అవుద్ది. ఇక్కడ చూడండి 3³ అంటే 27 ఉంది. 27 × 625 × 343 XYZ ఉంది. ఇక్కడ గమనిస్తే నువ్వు చూడు, ఫస్ట్ది 63 ఉంది, ఒకటి 49 ఉంది, ఒకటి 625 ఉంది. ఇది 27, 625, 343 అంటే అన్నిటికన్నా ఎక్కువగా ఉన్నది డి. అవరోహణ క్రమం అంటే ఫస్ట్ డి ఉన్న ఆప్షన్ ఇది ఉంది, ఇది ఉంది. ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. మనం ఫస్టా ఫోర్తా చూడాలనుకుంటే డి తర్వాత ఏంది చెప్పండి? తర్వాత 63, 49, 625లో ఏది పెద్దది? సి పెద్దది. అంటే డి తర్వాత సి రావాలి. అంటే సింపుల్గా మన ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్. ఓకే, రైట్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది ఆన్సర్. చూడండి, 1 నుండి 550 వరకు గల సంఖ్యలలో 5చే భాగింపబడుతూ 9చే భాగింపబడని. 5తో భాగించబడాలి, 9తో భాగించబడద్దు. మీకు భాగించబడే చెప్పాను నెంబర్స్లో. ఒక నెంబర్తో భాగించబడి ఇంకో నెంబర్తో భాగించబడద్దు అంటే సింపుల్ ఏం లేదు. చూడండి, 1 నుంచి 550 వరకు అన్నాడు కదా.
550 నెంబర్ తీసుకో, 5తో భాగించబడే ఎన్ని ఉన్నాయో చూడు. అదే 550లో 5తో భాగించబడాలి, కానీ 9తో భాగించబడొద్దంటే రెండింటితో భాగించబడే వాటిని తీసేయి. ఫస్ట్ 5తో భాగించబడాలి, 9తో భాగించబడొద్దంటే రూల్ ఏందో తెలుసా? 5తో భాగించబడే వాటిలో నుండి 5తో భాగించబడే వాటిలో నుంచి 5 × 9 భాగించబడే వాటిని తీసేయాలి. రూల్ మైనస్. 5తో భాగించబడే వాటిలో నుండి నువ్వు 5తోటి మరియు 9తోటి భాగించబడే వాటిని తీసేసినవంటే మిగిలినవి 5తో భాగించబడి 9తో భాగించబడనే ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ నువ్వు క్లియర్గా విను. 5తో భాగించబడాలి, 9తో భాగించబడొద్దు. 5తో భాగించబడాలి, 9తో భాగించబడొద్దు అంటే రూల్ ఏందో తెలుసా? 5తో భాగించబడే అన్నీ తీసుకో, 110 వస్తాయి. 5తోటి మళ్ళీ 9తోటి రెండింటితో భాగించబడేది. 9 × 5 4, 5తో చేయదు, ఒకే నెంబర్తో డివైడ్ చేయాలి. 45 ఇది 45 అంటే 45 1 * 45, 10 ఉంటుంది 100, 45 2 * 90, 90 పోతే 10 రిమైండర్ ఉంటుంది. ఇక్కడ మనకు 12 ఉంది, ఇక్కడ 110 ఉంది. 110లో నుంచి 12 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ 98. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3/16 యొక్క కారణాంకాల లబ్ధం ఎంత అన్నాడు. జనరల్గా చూడు, కారణాంకాలు 3/0, 3/1, 3/2, 3/3 వీటి అన్నీ కూడా 3/16 వరకు కారణాంకాలే. లబ్ధం అన్నాడు కాబట్టి ఇంటూ తీసుకుంటున్నాను. అప్పుడు 3/0 + 1 + 2 + -16 వరకు తీసుకోవాలి. ఈ 0 ఉన్న ఒకటే లేకున్నా ఒకటే కలిపిస్తే ఇక్కడ 1 నుంచి 16 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవాలి. n × n + 1/2. ఎందుకంటే 1 నుంచి 16 వరకు ఉన్న సహజ సంఖ్యల మొత్తం కనుక్కొని ఆ కలిపిన దానికి 0 కలిపితే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఎలాగూ 2 × 8 16, ఇది 136 అవుద్ది. అంటే సింపుల్గా 3/136కి 0 యాడ్ చేస్తే వచ్చేది 136. 3/136 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? క్లియర్గా చూడాలి మీరు. 3 యొక్క కారణాంకాల లబ్ధం అంటే ఇది 3/0, 3/1, 3/2 అలా 16 వరకు తీసుకోవాలి. 1 నుంచి 16 వరకు ఉన్న మొత్తం కనుక్కో. భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలు కలపాలి. బేసిస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఏమవుతుంది? 16. 1 నుంచి 16 అంటే n × n + 1/2. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. సో 3/136 అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ చూడండి మీరు, 1 2 3 4 5 6 = 1a 3b 5c 2d 6e + 4f. దెన్ ఫైండ్ 2a + 3b + 4c. ఇది స్థాన విలువలను పట్టి ఉండేటటువంటి ఆన్సర్. ఒక్కసారి చూద్దాం. యాక్చువల్గా 1 2 3 4 5 6 ఉంది కదా, అందులో 1a అన్నాడు. అంటే 1a అంటే ఏం చెప్తుందంటే 1 అనేది ఏ యొక్క పొజిషన్ని చెప్తుంది మనకు. ఓకే, ఇది ఏ అని అర్థం. నెక్స్ట్ 3b అన్నాడు, అంటే ఇది b చెప్తుంది. 3 దగ్గర ఉండేది b. నెక్స్ట్ 5c అన్నాడు, అంటే 5 దగ్గర ఉండేది c. 2d అన్నాడు, అంటే 2 అనేది dని రిప్రజెంట్ చేస్తుంది. 6e అన్నాడు, ఇది ఈ ప్లేస్ అని రిప్రజెంట్ చేస్తుంది. 4f అన్నాడు, ఇది ఏ ప్లస్ అంటే 1s 10s 100s 1000s 10,000s 1 lakh అలా. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 2a + 3b + 4c వాల్యూ పాయింట్ అవుట్ చేయాలి. అవునా? ఈ వాల్యూ చేస్తున్నప్పుడు 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఏ అనేది ఏం చెప్తుందో చూడు. ఏ అంటే 1 అన్నది దాని పొజిషన్. 1లు 10లు 100లు 1000 10,000 లక్ష అంటే 2a అనేది 1 lakh అని చెప్తుంది మనకు. ఏం చెప్తుంది? 1 lakh. 3 యాజ్ ఇట్ ఈజ్ తీసుకో. b ఏం చెప్తుంది? 1s 10s 100s 1000s. 3 అనేది 1000 చెప్తుంది అండ్ b అనేది 1000 చెప్తుంది. 4 × c ఏం చెప్తుంది? 1s 10s. సో 10s చెప్తుంది. ఇది 2 lakhs, ఇది 2 lakhs అవుద్ది, ప్లస్ ఇది 3000 అవుద్ది, ప్లస్ ఇది 40 అవుతుంది. సో 2 lakhsని 3000ను 40ని యాడ్ చేస్తే 2,03,040. సో 203040 ఈజ్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. క్లియర్గా చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇలా ఒక నెంబర్ ఇచ్చేసి 1a అన్నాడంటే 1 ఉన్న పొజిషన్ని ఏం చెప్తుంది? ఏ చెప్తుంది. అంటే చూడండి, 1a అంటే ఏంటి? స్థాన విలువ. అంటే 1 యొక్క స్థాన విలువ ఏంటన్నట్టు ఏ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 56 ఉంది కదా, 5 తీసుకుంటాం, 1లు 10లు 10 అని ఇంటూ చేస్తాం.
అంటే 50 వస్తుంది ఇక్కడ. ఈ 5 యొక్క స్థాన విలువ ఎంత అంటే 50. 5తో పాటు ఏమి ఇంటూ చేస్తున్నాం మనం, దాని స్థాన విలువని ఇంటూ చేస్తున్నాం. మరి ఇక్కడ కూడా చూడండి, 1 పక్కన ఏ ఇంటూ అవుతుందంటే 1 పక్కన ఏ ఇంటూ అవుతుందంటే 1 యొక్క స్థాన విలువ ఏంటన్నట్టు ఏ. 3 పక్కన బి ఇంటూ అవుతుందంటే 3 యొక్క స్థాన విలువ ఏంటని అర్థం బి. సో ఇలా 1 ఉన్న దగ్గర ఏ తీసుకుంటాం, 3 ఉన్న దగ్గర బి తీసుకుంటాం, 4 ఉన్న దగ్గర ఎఫ్ తీసుకుంటాం, 6 ఉన్న దగ్గర ఈ, 2 ఉన్న దగ్గర డి తీసుకుంటాం. ఇవి స్థాన విలువలు చెప్తున్నాయి. ఇప్పుడు 2a అంటే 2 తీసుకోవాలి. ఏ యొక్క స్థాన విలువ 1, 10, 100, 1000, 10,000, 1,00,000 అట్లా చేసేయాలి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 10 2-digit పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ z. హౌఎవర్ వన్ నెంబర్ ab is taken as ba. The average increase to z plus 2.7. What is the value of b minus a? Modulus of b minus a. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, మీకు 10 రెండంకెల సంఖ్యల సగటు z ఉంది. 2-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. దాని యావరేజ్ ఏముంది, z ఉంది. అంటే ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇది యావరేజ్. అప్పుడు టోటల్ ఏమవుతుంది, 10z అవుతుంది. 10 నెంబర్స్ యొక్క యావరేజ్ z అంటే టోటల్ ఏమవుతుంది చెప్పండి, 10z. ఓకేనా? సో మీకు చెప్తాను, ఇక్కడ డైరెక్ట్ చేయడం కూడా చెప్తాను. ఓకే, రైట్. సో 10 నెంబర్స్ యొక్క యావరేజ్ z అంటే టోటల్ ఏమవుతుంది, 10z అవుతుంది. అవునా, 10z అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఏబి ప్లేస్లో బిఏగా తీసుకున్నాం మనము. అంటే ఒరిజినల్గా ఏబి ఉండే దాని ప్లేస్లో బిఏని తీసుకున్నాం. ఏబి 2-digit నెంబర్ అంటే దీని ఒరిజినల్ ఫామ్ ఏమవుతుంది చెప్పండి, 10a ప్లస్ బి అవుద్ది. దీని ఒరిజినల్ ఫామ్ ఏమవుద్ది, 10b ప్లస్ ఏ అవుద్ది. అవునా, ఒరిజినల్గా 10a ప్లస్ బి ఉండాల్సిన ప్లేస్లో 10b ప్లస్ ఏ తీసుకున్నాం. అవునా, అంటే ఉండాల్సిన నెంబర్ ఏంటి, ఏబీను బిఏగా తీసుకోవడం వలన, ఏబీను బిఏగా తీసుకోవడం వలన ఏబీకి బిఏకి డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఏబి అంటే ఏంటి చెప్పండి, 10a ప్లస్ బి. దాని ప్లేస్లో మనం తీసుకున్నది ఏంది, 10b ప్లస్ ఏ. అంటే డిఫరెన్స్ చూడాలి, -10b మైనస్ ఏ. అలా తీసుకోవడం వలన z ప్లస్ 2.7 అయింది యావరేజ్. z ప్లస్ 2.7 అయిందంటే ఎన్ని నెంబర్స్ యొక్క యావరేజ్ z ప్లస్ 2.7 అయింది, 10 నెంబర్స్. z ప్లస్ 2.7 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 10z మైనస్ 10a మైనస్ 10b ప్లస్ 10b ప్లస్ ఏ ఈక్వల్స్ 10 ఇంటూ z, 10z, 2.7 ఇంటూ 27. ఓకేనా? చూడండి, ఇక్కడ 10zకి 10z క్యాన్సిల్ అవుతుంది. -10a ప్లస్ 10 అంటే 9a అవుతుంది. 9a మైనస్ 9a ప్లస్ 10bలో నుంచి 1b పోతే 9b. 9b మైనస్ 9a ఈక్వల్స్ టు 27. 9 కామన్ తీస్తే b మైనస్ a ఈక్వల్స్ టు 27. 9 3s are 27. సో b మైనస్ ఏ ఈక్వల్స్ ఏంటంటే 3. కానీ ఇంత డీటెయిల్డ్గా చేయాల్సిన అవసరం లేదు. మీకు 2-digit నెంబర్స్ ఎట్లా చేంజ్ అయితే టోటల్ నెంబర్ సిస్టంలో క్వశ్చన్స్ అన్నీ మీకు చెప్పడం జరిగింది. పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే సండే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఏ టాపిక్స్ మీద కండక్ట్ చేసినామో మీరు ఆ టాపిక్స్ తర ఉండాలి. అవన్నీ ఒకసారి రివైజ్ చేస్తే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి. ఒక్కటే చూడండి, క్లియర్ కట్గా సింపుల్గా 10 రెండంకెల సంఖ్యల సగటు ఏమన్నాడు, z అన్నాడు. అవునా, ఏబీను బిఏగా తీసుకోవడం వలన సగటు z ప్లస్ 2.7గా చేంజ్ అయింది. అంటే z ఉన్నటువంటి సగటు z ప్లస్ 2.7 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 2.7 ఇంక్రీజ్ అయింది. అవునా, ఎన్ని నెంబర్స్ది, 10 నెంబర్స్ది. అంటే నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే z ఉన్నటువంటి యావరేజ్ z.2.7 అయిందంటే ఇంక్రీజ్డ్ వాల్యూ ఎంతో చెప్పు, 2.7. z ఉన్న యావరేజ్ z ప్లస్ 2.7 అయిందంటే ఇంక్రీజ్డ్ వాల్యూ ఏంది, 2.7. ఎన్ని నెంబర్స్ యొక్క యావరేజ్ 2.7 ఇంక్రీజ్ అయింది, 10 నెంబర్స్. అంటే టోటల్ యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది, 27. ఎప్పుడైనా ఒక 2-digit నెంబర్లో చూడండి, ఇప్పుడు 32 ఉంది, రివర్స్ చేస్తే 23 అవుతుంది. డిఫరెన్స్ ఏందో చెప్పండి, 9. అంటే ఒక 2-digit నెంబర్ యొక్క డిఫరెన్స్ని ఆల్వేస్ డివైడ్ చేసే నెంబర్ ఏంటి, 9. ఇప్పుడు 45 ఉంది, డిఫరెన్స్ 54. డిఫరెన్స్ ఏమైతే చెప్పండి, 9 అవుతుంది. 21 ఉంది, 12. డిఫరెన్స్ ఏమైతే చెప్పండి, 9. ఎప్పుడైనా ఒక 2-digit నెంబర్స్ని రివర్స్ తీసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ని ఆల్వేస్ డివైడ్ చేసే నెంబర్ 9 అని నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ 10 నెంబర్స్ యొక్క యావరేజ్ 2.7 ఇంక్రీజ్ అయిందంటే టోటల్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 27.
అంటే ఇంక్రీజ్డ్ వాల్యూ అంటే డిఫరెన్సే కదా, ఆ డిఫరెన్స్ని డివైడ్ చేసే నెంబర్ 9 కాబట్టి 27/9 అంటే సింపుల్ మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. సింగిల్ స్టెప్లో ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియర్గా చూడండి, యావరేజ్ 2.7 ఇంక్రీజ్ అయింది, 10 నెంబర్స్ యావరేజ్ 2.7 అంటే టోటల్ 27 ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్డ్ వాల్యూని కానీ డిక్రీజ్డ్ వాల్యూ కానీ పర్ఫెక్ట్గా డివైడ్ చేసే నెంబరు 2 డిజిట్ నెంబర్లో ఏంటి 9, 27/9 అంటే 3. ఈ 9 ఎందుకు తీసుకుంటున్నామంటే మీకు నెంబర్ సిస్టమ్ నా క్లాస్ విన్ ఉండాలి ఆల్రెడీ. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ k సచ్ దట్ ఈచ్ వన్ ఆఫ్ ద నెంబర్ 4/3k, 20/42k, 8/6k, 36/63k ఈజ్ ఇంటీజర్ నాట్ యాంటీజర్. ఇంటీజర్ ఈజ్ అంటే ప్రతి ఒక్కటి పూర్ణాంకం అయ్యేటట్టు, పూర్ణాంకం అంటే భిన్నాలుగా ఉండదు, ఒక పర్ఫెక్ట్ వాల్యూ రావాలి అయ్యేటట్టు ఉంటే k యొక్క గరిష్ట విలువ ఎంత. సింపుల్ ఏం లేదు చూడు, 4/3. ఇది తెలంగాణ కానిస్టేబుల్కి ప్రిలిమ్స్లో మెయిన్స్లో 2 టైమ్స్ ఇలాంటి క్వశ్చన్ రావడం జరిగింది. సో సింపుల్ ఇది, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు బేసిక్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ k వాల్యూని మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫ్రాక్షన్ పోయి నార్మల్ వస్తుందో చూడాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, k వాల్యూని మనం ఫస్ట్ ఇక్కడ 126 అని తీసుకుందాం అనుకుందాం. 4/126 ఉంది, 126 ఇక్కడ తీసుకుంటే 126 ఇక్కడ 4/126 అంటే చూడు, ఈ 126ను 3 డివైడ్ చేస్తా చేదా ఓకే. మళ్ళీ 126ను 42 డివైడ్ చేస్తా అంటే ఓకే. తర్వాత 126ని 6 డివైడ్ చేస్తా అంటే ఓకే. 63 కూడా 126 డివైడ్ చేస్తా అంటే ఎస్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది చూడండి, మీరు ఎక్కడన్నా తీసుకోండి. 4/3 ఇంటూ 4/126 తీసుకున్నాం అనుకో, 3 × 4 12, 3 × 2 6, 4 4 క్యాన్సిల్ అయింది, 1/1/42 అంటే సింపుల్గా మన ఆన్సర్ ఏమైంది 42 పర్ఫెక్ట్ నెంబర్ వస్తుంది. లేదు నెక్స్ట్ చూడండి, 20/42 ఉందనుకోండి, k ప్లేస్లో 4/126 తీసుకున్న 3లో పోయింది, సో 4 × 5 20 అవుతుంది. ఈ 3 పైకి వెళ్ళిపోయి 15 పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. అలా ఏ నెంబర్ అయినా తీసుకోండి మీరు. లాస్ట్ నెంబర్ కూడా అబ్జర్వ్ చేయండి, 36/63 ఇంటూ 4/126 ఉందా, 63 2s are 126, ఈ 2 పైకి కలిపి 36 ఇంటూ 2/4 ఉంది, 4 × 9 36 18. అంటే k ప్లేస్లో మనం ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే అది ఒక ఇంటీజర్ అవుతుందో చూస్తే మనకు 4/126 అనేది మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో సింపుల్ క్వశ్చన్. 121 యొక్క దశాంశ రూపంలో 1000వ దశాంశ స్థానంలోని అంకేది. ఇది కూడా 2 టైమ్స్ కానిస్టేబుల్ పర్పస్లో అడగడం జరిగింది. మీకు తెలవాల్సింది ఏంటంటే ఫస్ట్ 371.456 ఉందనుకోండి, 4567 ఇలా ఉంది, 68 ఇలా ఉంది. సో ఎప్పుడైనా ఒక డెసిమల్ అనేది, ఇది డెసిమల్, ఈ డెసిమల్ అనేది నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇది హోల్ నెంబర్ పార్ట్, ఇది డెసిమల్ పార్ట్. ఓకేనా, ఇది గుర్తుండాలి. దీన్ని పూర్ణాంక భాగం అంటాం, దీన్ని దశాంశ భాగం అంటాం. దిస్ ఈజ్ హోల్ నెంబర్ పార్ట్, దిస్ ఈజ్ డెసిమల్ పార్ట్. ఇక్కడ ఈ 1ని ఏమంటామో తెలుసా, 1ల స్థానము అంటాం. ఓకే, ఈ 7ని 10ల స్థానం అంటాం, 3ని 100ల స్థానం అంటాం. 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. కానీ డెసిమల్ తర్వాత ఉన్న ఫస్ట్ నెంబర్ని ఏమంటామంటే 1ల స్థానం మనం, 10ల స్థానం అంటాం. తర్వాత ఇది 100ల స్థానం, తర్వాత ఇది 1000ల స్థానం, తర్వాత 10,000ల స్థానం అవుతుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా మీకు క్లియర్గా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 27.321 ఉందనుకో, ఇది ఎన్నో స్థానం, ఇది డెసిమల్ తర్వాత ఉన్నది 1ల స్థానం కాదు, ఇది 10ల స్థానం. ఇదేమో స్థానం 100ల స్థానం, ఇదే స్థానం 1000ల స్థానం. అంటే మనం అడిగింది కూడా 1000వ దశాంశం అన్నాడు. 1000వ దశాంశం అంటే డెసిమల్ తర్వాత 3వ నెంబర్ చెప్పాలి మనం. కానీ ఇది మాత్రం డెసిమల్కి ఇటు ఉన్న పూర్ణాంక భాగాన్ని ఇది ఏమంటాం 1ల స్థానం అంటాం, ఇది 10ల స్థానం అంటాం. పూర్ణాంక భాగంలో డైరెక్ట్ 1ల స్థానం తర్వాత 10ల స్థానం వస్తుంది. దశాంశ భాగంలో మాత్రం దశాంశంలో డైరెక్ట్ 10ల స్థానం వస్తుంది. ఇప్పుడు 3 యొక్క స్థాన విలువ ఎంత అంటే 3/10, 2 యొక్క స్థాన విలువ అంటే 2/100, 1 యొక్క స్థాన విలువ అంటే 1/1000. అదే 7 యొక్క స్థాన విలువ అంటే 7 × 1 7 అవుతుంది. 2 యొక్క స్థాన విలువ అంటే 2 × 10 20 అవుతుంది. సో ఇది బేసిక్ థింగ్, ఇది ఐడియా ఉండాలి. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే 121/185 యొక్క దశాంశ రూపంలోని 1000వ స్థానం అంటే 121/185 యొక్క దశాంశ రూపం అంటే దీన్ని డివైడ్ చేస్తే 0.654 వస్తుంది. 121/181 చేస్తే 0.654 వస్తుంది.
1000వ దశాంశ స్థానం విలువ అంటే ఇది 10లు అయింది, ఇది 100లు అయింది, మరి ఇది 1000 అయింది. 1000వ దశాంశం అంటే ఏమైంది? 4 అయింది ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ 4. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తుండీ. 1/1/3 ఇంటూ 1/3 1/1/3 ఆఫ్ 1/3 మైనస్ 1. ఇది విబోర్డ్-మాస్ రూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్. దీన్ని ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ డివైడ్ చేయాలి. 1 డివైడ్ సేమ్ నెంబర్ బై సేమ్ నెంబర్ డివైడ్ చేస్తే 1 వస్తుంది ఇంటూ 1/3. మళ్ళీ ఇప్పుడు డివైడ్ చేయాలా ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయాలి. 1/3 డివైడెడ్ బై 1/3 ఆఫ్ 1/3 అంటే 1/9 అవుద్ది, మైనస్ 1/9 అవుద్ది. ఓకే, ఫస్ట్ ఇక్కడ డివిజన్ ఉంది, ఇంటూ ఉంది, ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ ఉంది, ఆఫ్ ఉంది, ఆఫ్ చేయాలి. రైట్. 1 ఇంటూ 1/3 అంటే 1/3. ఇక్కడ 1/3 డివైడెడ్ బై 1/9 అంటే 1/3 అంటే ఏమవుతుందో చెప్పనా? ఇప్పుడు చూడండి, 1/3 అలానే ఉంచి డివైడ్ని ఇంటూ అని రాస్తే 1/9 ఏమవుతుందో తెలుసా? 9/1 అవుద్ది. అప్పుడు ఏమవుతుంది? ఇది 3 అవుద్ది. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ 1/3 డివైడెడ్ బై 1/9 అంటే 1/3 అలానే ఉంచి డివిజన్ ఇంటూ అని రాసినప్పుడు అది 9/1 అవుద్ది, వాల్యూ 3 అవుద్ది, మైనస్ 1/9 అవుద్ది. 1/3/3 అంటే 3 ఇంటూ 3 9 అవుద్ది. సో సింపుల్గా 1/9 మైనస్ 1/9 అంటే మన ఆన్సర్ 0 అవుద్ది. సో ఫస్ట్ ఆప్షన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీకు షార్ట్ కట్ ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 0.03 హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 0.003 హోల్ స్క్వేర్ ఉంది, రూట్ ఉంది. ప్రతి నెంబర్ కూడా 2 డిజిట్స్ 3 డిజిట్స్ 2 3 2 3. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే మనము సో ఇక్కడ కొంచెము మీకు మిస్టేక్ పడ్డది. ఇది 0 ఉండదు, ఇక్కడ 0.6, ఇక్కడ కూడా 0 ఉండదు. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి చూడండి. 0.03 హోల్ స్క్వేర్, 0.21 హోల్ స్క్వేర్, 0.65 హోల్ స్క్వేర్ బై 0.003 హోల్ స్క్వేర్, 0.021 హోల్ స్క్వేర్ అండ్ 0.065 హోల్ స్క్వేర్ అని ఉంటుంది క్వశ్చన్. ఓకేనా? సింపుల్గా మీరు సో మీకు సింప్లిఫికేషన్ ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చెప్పాను. ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ 3 డిజిట్స్ ఉంది. డిఫరెన్స్ 1 డిజిట్. 2 డిజిట్స్కి 3 డిజిట్స్కి డిఫరెన్స్ ఏంటి? 1 డిజిట్. 1 డిజిట్ని చేంజ్ చేసే నెంబర్ ఏంటి? 10. క్వశ్చన్లో స్క్వేర్ ఉంటే స్క్వేర్ ఇవ్వాలి, రూట్ ఉంటే రూట్ ఇవ్వాలి. క్యాన్సిల్ అయితే మన ఆన్సర్ ఏంటి? 10. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే. 2 సంఖ్యల సగటు 6.5, వాటి లబ్ధం యొక్క వర్గమూలం 6. ఆ సంఖ్యలేవి? సో థర్డ్ ఆప్షన్ సింపుల్గా కట్ అయిపోతుంది చూడండి. మనకు 2 సంఖ్యల సగటు అన్నాడు. 9 + 4/2 13/2 అంటే 6.2 అవుతుంది, 6.5 అవుతుంది. అండ్ వాటి లబ్ధం యొక్క వర్గమూలం అంటే లబ్ధం అంటే 9 × 4, వర్గమూలం అంటే √36 అంటే 6 అవుతుంది. ఆ ఇచ్చిన 2 కండిషన్స్ మనకి ఏ నెంబర్కి సరిపోతున్నాయి అంటే 9కి 4కి సెట్ అవుతున్నాయి. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 సంవత్సరాల క్రితం ABCDల సగటు వయసు 45 సంవత్సరాలు. ఎక్స్ యొక్క ప్రస్తుత వయసు కలపగా అందరి సగటు వయసు 49 సంవత్సరాలైనా ఎక్స్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అనేది క్వశ్చన్. నేనేం చెప్తున్నానో నువ్వు చూడాలి. ఇక్కడ క్లియర్గా చూడాల్సిన విషయం ఏంటంటే 5 years బ్యాక్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏముంది? 45 years ఉంది. 4 మెంబర్స్ యొక్క యావరేజ్ 45 ఉంది. ఆ 4 మెంబర్స్ ఎన్ని ఇయర్స్ బ్యాక్? 5 years బ్యాక్. 4 మెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకోవాలి, టోటల్ 180 అవుద్ది. అది ఎన్ని ఇయర్స్ బ్యాక్? 5 years బ్యాక్. అంటే 4 మెంబర్స్కి 5 యాడ్ అవుద్ది. 180 + 20 అంటే 200 అవుద్ది. ఎక్స్ అనే మెంబర్ వచ్చేసరికి ఇప్పుడు 4 మెంబర్స్ కాస్త ఎన్ని మెంబర్స్ అవుతారు? 5 మెంబర్స్ అవుతారు. యావరేజ్ 49 అయింది. సో ఇది 245 అవుతుంది. సో 200కి 245కి డిఫరెన్స్ ఏంటంటే 45. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ ఈజ్ A. ద రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ ద క్లాస్ ఈజ్ 3:1. ఇఫ్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ A+1, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్. ఒక తరగతి యొక్క సగటు స్కోర్ ఎంత ఉంది చెప్పండి? A. తరగతి సగటు స్కోరు మధ్యన రాయండి. బాయ్స్ ఒకవైపు రాయండి, గర్ల్స్ ఒకవైపు రాయండి. అబ్బాయిలు అమ్మాయిల నిష్పత్తి 3:1. సో అబ్బాయిలకు అమ్మాయిలకు నిష్పత్తి 3:1 వచ్చింది. మరి బాయ్స్ యొక్క సగటు అబ్బాయిల సగటు స్కోర్ A+1 ఉంది. అమ్మాయిల సగటు స్కోర్ ఏంటో మనకు తెలియదు. ఓకేనా? ఇది ఇలా సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇలా సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? అలిగేషన్ ఒకటే సింపుల్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు. మీరు చూడండి, ఎప్పుడైనా అలిగేషన్లో ఇక్కడ ఉండే మిడిల్లో ఉండే వాల్యూ ఒక వాల్యూ కంటే తక్కువ ఉంటుంది, ఇంకొక వాల్యూ కంటే ఎక్కువగా ఉంటుంది.
ఈ మిడిల్లో ఉండే వాల్యూ ఒక వాల్యూ కంటే ఏముంటుంది, తక్కువ ఉంటుంది, ఇంకో వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ క్లియర్గా ఉంది, బాయ్స్కి గర్ల్స్కి రేషియో అంటే బాయ్స్ 3 parts అని, గర్ల్స్ 1 part అని మనకు తెలిసిపోతుంది 3:1. అంటే నీకు తెలుసు కదా, ఇది ఏ కంటే ఇది ఎక్స్ట్రా ఉంది. ఏ కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 1. అందుకే A+1కి ఏకి డిఫరెన్స్ ఏంది? 1. మరి ఈ నెంబర్కి డిఫరెన్స్ ఏం రావాలి? 3 రావాలి. 3 రావాలంటే ఒకటే ఛాన్స్ ఉంది, A+3 ఉన్నా వస్తుంది, A-3 ఉన్నా వస్తుంది. ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్స్ట్రా ఉంది, అప్పుడు ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ లెస్ ఉండాలి. ఏ కంటే ఇది A+1 అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వాల్యూ ఎక్కువగా ఉందంటే ఇంకో వాల్యూ తక్కువగా ఉండాలి. అది గర్ల్స్ కాదు, బాయ్స్ అది. దీనికంటే ఇది ఎక్స్ట్రా ఉంది, ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. మరి దీనికంటే ఇది తక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి? 3 తక్కువ ఉండాలి. అంటే అప్పుడు A-3నే అవుద్ది ఆన్సర్. సో A-3 అవుద్ది. దీనికన్నా ఇది ఎక్కువగా ఉన్నప్పుడు దీనికన్నా ఇది తక్కువగా ఉండాలి. ఎంత తక్కువగా ఉండాలంటే 3 తక్కువగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్సే కూడా ఇక్కడ వచ్చేది. సో కాబట్టి ఇక్కడ 3 తక్కువ ఉండాలి. ఏ కంటే ఏది 3 తక్కువ ఉంటుంది? A-3 తక్కువగా ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, 50% ఆఫ్ x మైనస్ వై. చూడండి, 50% ఆఫ్ సింపుల్ క్వశ్చన్ x మైనస్ వై ఈక్వల్స్ టు 30% ఆఫ్ x ప్లస్ వై అన్నాడు, అవునా? సో ఇక్కడ పర్సెంట్ క్యాన్సిల్ సింపుల్గా. x మైనస్కి ఎదురుగా 30 ఉంది, x ప్లస్ వైకి ఎదురుగా 50 ఉంది. x మైనస్కి ఆపోజిట్ 30 ఉంది, x ప్లస్ వైకి 50 ఉంది. అంటే x మైనస్ వై అంటే ఏంది? 30. x ప్లస్ వై అంటే ఏంది? 50. క్వశ్చన్ ఏంది? x ప్లస్ వైలో x మైనస్ వై ఎంత పర్సెంట్ అన్నాడు క్వశ్చన్. వాట్ పర్సెంట్ ఆఫ్ x ప్లస్ వై ఈజ్ x మైనస్ వై అంటే x ప్లస్ వై వాల్యూ 50 కింద తీసుకోవాలి, x మైనస్ వై పైన తీసుకోవాలి. పర్సెంట్ అంటే ఇంటూ 100, 50 × 200, 30 × 2 60% అవుతుంది ఆన్సర్. ఓకే, బేస్ క్వశ్చన్ 30%, రైట్. వస్తువు అమ్మిన వేలను రెట్టింపు చేస్తే నష్టం శాతానికి సమానమైన లాభ శాతం వస్తుంది. అయిన నష్ట శాతం ఎంత? ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ డబుల్డ్, దెన్ ఇట్స్ లాస్ పర్సెంట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఈక్వల్ ప్రాఫిట్ పర్సెంట్. ద లాస్ పర్సెంట్ ఆన్ ద ఆర్టికల్ ఈజ్. యాక్చువల్గా ఏంటో తెలుసా క్వశ్చన్లో, యాక్చువల్గా బేసిక్గా మనం లాస్లో ఉన్నాం. స్టార్టింగ్లో ఎలా ఉండంటే లాస్లో ఉండు. లాస్లో ఉన్నటువంటి పర్సన్ ఏం చేసిండంటే అమ్మిన వేలను డబుల్ చేసిండు. అమ్మిన వేలను డబుల్ చేస్తే ఏమైందంటే ఇంతకుముందు లాస్ పర్సెంట్ ఎంత ఉందో ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ కూడా అంతే ఉంది. సింపుల్ చూడండి, ఇప్పుడు CP 100 అనుకుంటున్నా కొన్న వేల, SP తెలియదు X అనుకుంటున్నా, CP 100 అనుకుంటున్నాను, SP ఎంతకు సేల్ చేసామో తెలియదు కాబట్టి X అనుకుంటున్నా. ఫస్ట్ మనం లాస్లో ఉన్నాం. లాస్ అంటే CP మైనస్ SP బై CP ఇంటూ 100. క్లియర్గా చూడండి, CP 100 అనుకున్నాను, SP X అనుకున్నాను, లాస్లో ఉన్నాం. ఫస్ట్ లాస్ అంటే ఏంది? CP మైనస్ SP బై CP ఇంటూ 100. ఇప్పుడు ఏం చేసామంటే SPని డబుల్ చేసాం, ప్రాఫిట్ పర్సెంట్ వచ్చింది. ఈ లాస్ పర్సెంట్ ఇది, ఇప్పుడు వచ్చే ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్కి ఈక్వల్ వస్తుంది. SPని డబుల్ చేస్తే ఏమైంది? 2x అయింది. CP చేంజ్ కాలేదు. ఇక్కడ SP మైనస్ CP ఎందుకు తీసుకున్నా? ఇక్కడ CP మైనస్ X అంటే లాస్ పర్సెంట్, ఇదేంది? ప్రాఫిట్ పర్సెంట్. SPని డబుల్ చేసినామంటే 2xలో నుంచి CP పోతే 100 ఇంటూ 100% ఈక్వల్. ఇంతకుముందు లాస్ పర్సెంట్ ఎంత ఉందో ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అంతే ఉంది. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. అంటే సింపుల్గా మనకి ఏమవుతుంది చూడండి, 100 మైనస్ X ఈక్వల్స్ టు 2x మైనస్ 100 వచ్చింది. ఈ మైనస్ X అటుపోతే 3x అవుద్ది, ఆ 100 ఇటు వస్తే 200 అవుద్ది. 3x ఈక్వల్స్ 100 అంటే x ఈక్వల్స్ టు 200/3 కదా, 3 × 6 66 2/3% వచ్చింది. అంటే x అనేది ఏమనుకున్నాను? అమ్మిన వేల. కొన్న వేల ఏమనుకున్నా? 100. x ఏమనుకున్నా? అమ్మిన వేల. 100కు కొని ఎంత కమ్మినా మనం? 66 2/3% కమ్మినామంటే 100తో పోలిస్తే ఎంత తక్కువ ఉంది? 33 1/3% తక్కువ ఉంది. సో నష్ట శాతం ఎంత అంటే 33 1/3% ఆన్సర్. ఒక వ్యక్తి టేబుల్ కుర్చీని కలిపి 500 రూపాయలు కొనుగోలు చేశాడు. టేబుల్ని 10% నష్టంతో, ఇది టేబుల్, ఇది చైర్. టేబుల్ని 10% నష్టంతో అంటే 90, చైర్ని 10% లాభంతో అంటే 110. చివరగా లాభ లేదా నష్ట శాతం ఎంత? ఇవ్వలే. 10 రూపాయల లాభం అన్నాడు, 10 రూపాయల లాభం అన్నాడు, శాతం ఇవ్వలేదు. నో ప్రాబ్లం. 500 రూపాయల మీద 10 రూపాయల లాభం వచ్చింది, అది ఎంత శాతం అంటే 2%. ఎందుకంటే రెండింటి కలిపి ఎంత కొన్నాడు? 500 రూపాయలకు.
ఆ రెండింటిని 500 రూపాయలకు కొనడం మనకి 10 రూపాయల లాభం వచ్చింది. 500 రూపాయల మీద 10 రూపాయల లాభం వచ్చింది అంటే ఎంత పర్సెంట్ లాభం వచ్చినట్టు? 2%. అంటే ఫైనల్గా 2% లాభం. టేబుల్ని 10% లాస్ తోటి, చైర్ని 10% ప్రాఫిట్ తోటి అమ్మాడు. చివరిగా మనకి 10 రూపాయల లాభం వచ్చిందంటే 500 రూపాయల మీద 10 రూపాయల లాభం అంటే 2% ప్రాఫిట్ వచ్చింది. సో 90కి 102కు డిఫరెన్స్ 12. ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందంటే 102కు 110 8. సో ఇక్కడ 4 × 2 4 × 3 అంటే టేబుల్ 2 పార్ట్స్ ఉంటే చైర్ 3 పార్ట్స్ ఉంది. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. మనం 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది చెప్పు? 500 రూపీస్. 5 పార్ట్స్ వాల్యూ 500. ఎందుకంటే క్వశ్చన్ 500 అని మెన్షన్ చేసిండు. కుర్చీ కొన్న వెల అన్నాడు అంటే చైర్ ఫైండ్ అవుట్ చేయాలి. చైర్ 3 పార్ట్స్ అంటే 5కి 500 అయితే 3కి ఎంత అంటే 300 అవుతుంది. సో 300 రూపీస్, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. 4 వస్తువులు కొన్న ధరకే 3 వస్తువులను అమ్మితే 3 toys ఆర్ సోల్డ్ ఎట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 toys ఆఫ్ ద సేమ్ కైండ్, దెన్ ప్రాఫిట్ విల్ బీ. 4 వస్తువులు కొన్న ధరకే 3 వస్తువులను అమ్మితే అంటే సింపుల్గా 4 వస్తువుల కొన్న ధర 3 వస్తువులు అమ్మిన ధరకు సమానం. అంతే కదా అర్థం? 4 వస్తువుల కొన్న ధరకే 3 వస్తువులను అమ్మితే అన్నాడు. అంటే 4 వస్తువుల కొన్న ధర ఎంత ఉందో 3 వస్తువులు అమ్మిన ధర అంతే ఉంది. అయితే లాభ శాతం ఎంత అన్నాడు. సిపి ఎంత ఉంది చెప్పు? 3 ఉంది. ఎస్పి ఎంత ఉంది? 4 ఉంది. సిపి 3 ఉంది, ఎస్పి 4 ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది? 1 ఉంది. బై సిపి ఇంటూ 100 చేస్తే ప్రాఫిట్ పర్సెంట్ వస్తుంది. 3 రూపీస్కి పర్చేజ్ చేసి 4 రూపీస్కి సేల్ చేసామంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో 100/3 అంటే 33 1/3% ప్రాఫిట్. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఓకే. వ్యాపారి వస్తువులపై 20% అధిక ధరను ముద్రించి 10% రాయితీ ఇస్తున్నాడు. అమ్మిన వేల 216 అయినా కొన్న వేల ఎంత? సింపుల్ క్వశ్చన్. ఏ ట్రేడర్ మార్క్స్ ఇస్ గుడ్స్ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. సో సిపి ఎంత ఉందో తెలుసా? 100 రూపీస్ ఉంది. వాడు దాని మీద 20% ఎక్స్ట్రా ప్రింట్ చేస్తున్నాడు. ఇది మార్కెట్ ప్రైస్. 100 రూపీస్ కొన్నాడు వాడు, 20% ఎక్స్ట్రా ప్రింట్ చేస్తున్నాడు కాస్ట్. వ్యాపారి వస్తువులపై 20% అధిక ధరను ముద్రిస్తుండు. 100 రూపాయలు కొని 20% అధిక ధరను ముద్రించి మళ్ళీ 10% రాయితీ ఇస్తుండు. అంటే దీని మీద డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇవ్వాలి. 10% రాయితీ ఇస్తుండంటే 108 రూపీస్కి అమ్ముతుండేడు. ఇది ఎస్పీది. కొన్నది 100 రూపాయలు, ముద్రించింది 120 రూపాయలు మార్కెట్ ప్రైస్. ఆ మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చి ఎంత కమ్ముతుండు? 108. ఇక్కడ సిపి ఉంది, ఎంపీ ఉంది, 108 ఎస్పీ ఉంది. క్వశ్చన్లో అమ్మిన వేల 216 అన్నాడు. ఇక్కడ అమ్మిన వేల ఎంత ఉంది? 108. 108కు 216 అయితే కొన్న వేల ఎంత అంటే 100కి ఎంత? 108 × 2 216. 2 × 100 200 ఆన్సర్. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. వస్తువు ధర 21% తగ్గిస్తే 100 రూపాయలకు 3 కేజీల వస్తువులను అధికంగా కొనుగోలు చేయవచ్చు. అయినా ధర తగ్గిన తర్వాత కేజీ ధర ఎంత అన్నాడు. 100 రూపాయలలో 21% అంటే ఎంత చెప్పండి? 21. 100 రూపాయలలో 21% అంటే ఏంటి? 21. ఈ 21 రూపాయలలో ఎన్ని అధికంగా కొనవచ్చు? ఎన్ని వస్తువులు? 3 కేజీలను అధికంగా కొనవచ్చు. బై 3 చేయి, ఆన్సర్ 7 రూపీస్ వస్తుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. P ఈక్వల్స్ టు చూడండి, P ఈక్వల్స్ టు 5 + 2√6. మీకు చెప్పాను A + B + 2√AB యొక్క ఫామ్ ఏంటో. సో దీన్ని √P ఈక్వల్స్ ఏమన్నా చెప్పండి. అంటే మనం దీన్ని ఇలా తీసుకోవచ్చా? 3 + 2 5 అని, 3 × 2 6 అని తీసుకోవచ్చు కదా. అప్పుడు √P ఏమవుద్ది చెప్పండి? √3 + √2 అవుద్ది. చెప్పాను ఇలాంటి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ √P - 1/√P. సో ఇది √P / √P -1/√P. √P క్యాన్సిల్ అవుద్ది. 1 - 1/√P అంటే ఏం చెప్పండి? √3 + √2. సో రేషనలైజేషన్ చేస్తే ఆపోజిట్ గుర్తుతోటి మల్టిప్లై చేయాలి. బై √3 - √2. సో మళ్ళీ దీన్ని 1 - చూడండి -√3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2 బై A + B ఇంటూ A - B చేస్తే 1 వస్తుంది. అంటే మన ఆన్సర్ సింపుల్గా ఏమొస్తుందంటే 1 + √2 - √3 అనే ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్. 1 + √2 - √3. ప్లస్ వాల్యూను ముందు రాశాను, మైనస్ వాల్యూ ఎట్లనైనా ఓకే. 1 + √2 - √3 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే రైట్. దీంతో మీకు గ్రాండ్ టెస్ట్ పేపర్ 4 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్
మీరు క్లియర్గా ఒకటే చూసుకోండి, క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ మీద వర్కౌట్ చేయండి. ఏ క్వశ్చన్ కూడా అది ఎంత డెప్త్ ఇచ్చినా మీకు ఇప్పుడు ఆన్లైన్లో చెప్తున్నటువంటి అన్ని మోడల్స్ పర్ఫెక్ట్ చేస్తే ఒక్క క్వశ్చన్ కూడా మీకు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పేపర్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్.